వెల్కమ్ బ్యాక్. లాస్ట్ క్లాస్లో పార్ట్ 1లో లాస్ట్ టాపిక్ మనం ఏం చూసాం, యాక్సెప్టెన్స్ టాపిక్ చూసాం. నౌ విల్ గో ఇంటూ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజానర్. డిజానర్ సార్, డిజానర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజానర్ తెలియాలంటే ఆనర్ తెలియాలి. ఆనర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనర్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని ఆర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ని మనీ పే చేశారనుకోండి. సే చెక్ ఉంది, ఏ బీకి చెక్ ఇచ్చాడు, బి తీసుకెళ్ళి ఎస్బీఐకి ఇచ్చాడు, ఎస్బీఐ పెయిడ్ మనీ టు బి. దిస్ ఇస్ కాల్డ్ ఆనర్. మనీ ఎప్పుడైతే పేమెంట్ జరిగిపోయిందో దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆనర్. సో మనీ ఎప్పుడైతే రావట్లేదో దాన్ని ఏమంటామంటే డిజానర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజానర్డ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ డిజానర్డ్ ప్రామిసరీ నోట్ ఆర్ డిజానర్డ్ థింగ్. ఓకే, డిజానర్లో టూ టైప్స్ ఆఫ్ డిజానర్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టూ టైప్స్ ఆఫ్ డిజానర్స్. పార్ట్ నెంబర్ 1, ఫస్ట్ టైప్ ఆఫ్ డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ అంటే నిన్నే చెప్పాను, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సెప్టెన్స్ అనేది చూసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వన్, ఇది డిజానర్ బై నాన్ పేమెంట్. నిన్న మనం ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఏ డ్రాస్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి, ఇట్ ఈస్ గివెన్ టు సి, ఇట్ ఈస్ గివెన్ టు డి. డి బి దగ్గరికి వెళ్ళి హీ వాంట్స్ టు గెట్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏమనుకున్నాడు, యాక్సెప్టెడ్ బై బి. ఇఫ్ బి ఫెయిల్స్ టు గివ్ ద యాక్సెప్టెన్స్ టు డి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as నాన్ యాక్సెప్టెన్స్, అంటే డిజానర్ జరిగిపోయినట్టు. సో డికి ఎక్కడి నుంచి వచ్చింది? సి దగ్గర నుంచి వచ్చింది. సికి ఎక్కడి నుంచి? ఏ నుంచి వచ్చింది. సో if it is not accepted by B, automatically that negotiable instrument will be dishonored. దేనికోసం అంట? ఫర్ ద పర్పస్ ఆఫ్ నాన్ యాక్సెప్టెన్స్ వల్ల డిజానర్ జరిగింది. యాక్సెప్ట్ చేసాడంట, బి యాక్సెప్ట్ చేసాడు అండ్ 3 months టైం తర్వాత పే చేయాలి. ఆఫ్టర్ 3 months డి వెంట్ టు బి దగ్గరికి వెళ్ళిన తర్వాత బి ఎబ్స్కాండ్ అయిపోయాడంట. బి ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాడంట, అజ్ఞాతవాసి అయిపోయాడంట. ఇలాంటి కేసెస్లో ఏమంటాం అంటే డిజానర్ బై నాన్ పేమెంట్. సో డిజానర్ 2 కేసెస్లో అవ్వచ్చు. ఒకటి నాన్ యాక్సెప్టెన్స్, స్టార్టింగే యాక్సెప్ట్ చేయలేదంట. సెకండ్ నాన్ పేమెంట్. సో డిజానర్ జరిగినప్పుడు నోటీస్ ఇవ్వాలా వద్దా? సో ఈ కేసెస్ అన్ని మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో అండ్ సీ డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్. దాన్ని డీటెయిల్గా చూద్దాం. దాని తర్వాత 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తే దెన్ విల్ బి డన్ విత్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. కాంప్రిహెన్సివ్ యాక్ట్ కొంచెం ఎక్కువ ఏరియాస్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ అవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. నేను ఎంత చెప్పినా కానీ మీరు దాని మీద ప్రాక్టీస్ చేయకపోతే రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీరు కొత్త క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. లేదనుకోండి రేపు పొద్దున్న ఎగ్జామ్లో వాళ్ళు ఏమి ఇచ్చినా మీరు ఆన్సర్ చేయలేరు. ఈవెన్ దో మీరు ఎన్ని అవర్స్ క్లాస్ విన్నా, నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా, యూ నీడ్ టు హ్యావ్ ద ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్ బై రీడింగ్ ద కేస్ స్టడీస్, మెనీ కేస్ స్టడీస్. మనకి అవైలబుల్ ఉన్న మెనీ కేస్ స్టడీస్, పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నీ చూసి యూ ట్రై టు ఆన్సర్ ఆన్ యువర్ ఓన్. సో ఇఫ్ ఇట్ ఈస్ డన్, then you will get good marks in Negotiable Instruments Act. Okay, done. Dishonor by non acceptance meaning చదువుతున్నాను. 12.33 పేజ్ లో. Yes, meaning a bill is dishonored by non acceptance if it is duly presented for acceptance. ప్రెజెంట్ చేసామంట, ఎవరు? డి ప్రెజెంట్ చేసాడు, బికి ప్రెజెంట్ చేసాడు కానీ బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్. ఓకే, ఈ కేసు వెరీ వెరీ సింపుల్. తర్వాత కేసెస్ ఇన్ విచ్ ఎ బిల్ ఈస్ డిజానర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్. సో ఎప్పుడు మనం నాన్ యాక్సెప్టెన్స్ అనుకుంటాం? వెన్ విల్ కాల్ బి హెస్ గివెన్ నాన్ యాక్సెప్టెన్స్, డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్ వచ్చింది అని ఎప్పుడు, వెన్ కెన్ వి ట్రీట్ అని పాయింట్స్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసెస్. ఎగ్జామ్లో మీకు ఇలా అడగొచ్చు, వాట్ ఆర్ ద కేసెస్ వి కన్సిడర్ ఫర్ డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమన్నా చూడండి, వేర్ ఎ బిల్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ద డ్రాయి విత్ ఇన్ 48 hours ఆఫ్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ బిల్. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మొత్తం క్లియర్ చేస్తాను. ఏ draws a bills of exchange on B and it is given to C and it is given to
D. And it is given to D. D ఏం చేశాడంటే he presented for acceptance. ఎవరి దగ్గరికి ఇచ్చాడు? డ్రాయ్ దగ్గరికి ఇచ్చాడు. వన్స్ he accepts the same, he will become the acceptor అవుతాడు. అయితే ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. whenever he presents the bill to B ఏం జరిగిందంట, బిల్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ద డ్రాయ్. బి యాక్సెప్ట్ చేయలేదంట. విత్ ఇన్ 48 hours ఆఫ్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ బిల్. ప్రెజెంట్ చేసిన దగ్గర నుంచి 48 hours. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 48 hours లోపు మీరు యాక్సెప్ట్ చేయకపోతే, డ్రాయ్ ఫెయిల్స్ టు యాక్సెప్ట్ ద బిల్, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్. తర్వాత ఇఫ్ ద హోల్డర్ అలౌస్ ద డ్రాయ్ మోర్ దెన్ 48 hours ఫర్ యాక్సెప్టెన్స్. హోల్డర్ ఏమంటున్నాడంటే ఓకే యూ టేక్ యువర్ టైం, 48 hours కాకపోతే 448 hours తీసుకో, నచ్చినట్టు చేయ యాక్సెప్టెన్స్ అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ పాయింట్? హోల్డర్ అంటున్నాడు. అలాంటప్పుడు చూడండి, ఇఫ్ ద హోల్డర్ అలౌస్ ద డ్రాయ్ మోర్ దెన్ 48 hours ఫర్ యాక్సెప్టెన్స్, ఆల్ ద ప్రయర్ పార్టీస్, ఎవరు ప్రయర్ పార్టీస్ అంటే వీళ్ళు, ఆల్ ద ప్రయర్ పార్టీస్ నాట్ కన్సెంటింగ్ టు ద సేమ్ ఆర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద లయబిలిటీ టు సచ్ హోల్డర్. ఏమంటున్నాను నేను ఇప్పుడు, ఈ హోల్డర్ ప్రతి పర్సన్కి ఏముంటుంది? ప్రయర్ పార్టీస్ మీద రైట్ ఉంటుంది. ప్రయర్ పార్టీస్ మీద రైట్ ఉంది అంటే ఏంటి? D can recover from C, D can recover from A. However 48 కన్నా excess hours కానీ if he gives to డ్రాయ్, then he will be losing his right to recover from A and C. అంటే ఆటోమేటిక్గా మీనింగ్ ఏంటి అంటే A and C will be relieved from their liability because they are not consenting to holder to give more than 48 hours to the డ్రాయ్ to accept the bill of exchange. To accept the bills of exchange. I hope you are all getting the point very clear. Same point. In case there are 2 or more డ్రాయ్స్ who are not partners. ఇద్దరు డ్రాయ్లు ఉన్నారంట. అంటే ఎవరు? B ఉన్నాడంట, Z ఉన్నాడంట. So these 2 are partners and D has given this bills of exchange for acceptance to these two. యాక్సెప్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ సైన్ చేయాలి. అలా చేయలేదంట. చూడండి, ఇన్ కేస్ దెర్ ఆర్ 2 or more డ్రాయ్స్ who are not partners, if the bill is not accepted by all the డ్రాయ్స్, అంటే వీళ్ళిద్దరూ కూడా ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. ఎవరో ఒకరు చేయలేదు అనుకోండి, then it will be called as dishonor by non-acceptance. ఓకే, థర్డ్ పాయింట్ చదవండి. థర్డ్ పాయింట్ ఏమన్నా చూడండి, వేర్ ద డ్రా ఇస్ ఏ ఫిక్టిషియస్ పర్సన్. ఏ డ్రా చేశాడంట? ఎవరి మీద డ్రా చేశాడు? ఎవరి మీద డ్రా చేశాడు? ఫిక్టిషియస్ పర్సన్ అంటే ఆ పర్సనే లేడంట. లేని పర్సన్ క్రియేట్ చేసి ఫేక్ ఆధార్ కార్డు క్రియేట్ చేశాడంట. చేసే దీని మీనింగ్ ఏంటి? ఫిక్టిషియస్ పర్సన్. డ్రా చేసి ఎవరికి ఇస్తాడు? సికి, డీకి ఇస్తాడంట. వీళ్ళు పాపం తెలీదు ఈ ఫిక్టిషియస్ పర్సన్ అని తెలియదు అన్న. సో డి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ ఫిక్టిషియస్ పర్సన్ ఎత్తుక్కుంటూ వెళ్ళాడంట. ఎవరు ఉంటారు? ఎవరు లేరు. ఆటోమేటిక్గా ఏమైపోతుంది? dishonor by non-acceptance. So if it is drawn on a fictitious person, dishonor by non-acceptance. And the next point, when the draw is incompetent to the contract. Draw evarante incompetent to contract. ఎవరైతే ఈ పర్సన్ బి ఉన్నాడో, ఈ పర్సన్ అప్పుడే అప్పుడే పుట్టాడంట. 5 years 4 to 5 years ఉంటాయంట అతనికి. జస్ట్ 5 years బ్యాకే పుట్టాడంట. మైనర్, incompetent to enter into a contract. So minor cannot be under any obligation under Indian Contract Act. So అదే ఇక్కడికి వచ్చి అప్లై అవుతుంది. అండ్ నో ఇలా కానీ డ్రాయి ఉంటే ఎవరు? పర్సన్ హూ ఇస్ నాట్ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఆ డ్రాయి పిచ్చుడు అయిపోయాడంట. ముందు డ్రా చేసినప్పుడు బాగానే ఉన్నాడంట, ఆ తర్వాత ఏదో చూసాడంట పిచ్చెక్కిపోయాడు. సో పిచ్చుడు అయిపోయాడు. అలాంటప్పుడు కూడా ఏంటి? ఇన్కాంపిటెంట్ టు ఎంటర్ ఇంటూ a contract. So that acceptance is not valid and even that will be called as dishonor by non-acceptance. Okay, next point, where the drawee gives a qualified acceptance. Drawee ఏం చేశాడంటే qualified acceptance and the holder does not give his consent to the qualified acceptance. మీకు చెప్పాను నేను, ఏమని చెప్పాను? క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇస్తే హోల్డర్ విల్ గెట్ ద రైట్ టు రిజెక్ట్. ఒకవేళ రిజెక్ట్ చేయలేదు అనుకోండి, ఓకే, రిజెక్ట్ చేసాడు అనుకోండి, దట్ విల్ బి కాల్డ్ as dishonor by non-acceptance. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. ఎఫెక్ట్స్ ఏమవుతాయి అంటే the holder gets an immediate right to sue all the parties. So if the drawee fails to accept and it is a case of dishonor by non-payment, non-acceptance,
ఇలాగానే జరిగితే దెన్ ఇమీడియట్లీ దిస్ హోల్డర్ అంటే డి విల్ గెట్ ద రైట్ టు సూ ఆన్ ఆల్ ద ప్రయర్ పార్టీస్ కాల్డ్ ఏ అండ్ సి, ఏ అండ్ సి అండ్ ఈవెన్ బి కూడా. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్ విత్ దిస్. నెక్స్ట్ పాయింట్, అసలు యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ మనం 3 చూసాం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో. ఏవేవి చూసాం? ప్రామిసరీ నోట్ చూసాం, చెక్ చూసాం, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూసాం. ఈ మూడిట్లో యాక్సెప్టెన్స్ అనేది దేనికి రిలవెంట్? ప్రామిసరీ నోట్కి యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్టే లేదు. చెక్కి డ్రాయి ఎవరు? బ్యాంక్. డీమ్డ్ యాక్సెప్టెన్స్ అని చెప్పాను. అంటే ఫర్ దీస్ 2 కేసెస్ యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్టే లేదు. ఒక్క బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి యాక్సెప్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో వన్స్ దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ acceptance, there will be a concept of dishonor by non-acceptance also. So for a promissory note and check, there is no concept of acceptance and dishonor by non-acceptance. Only bills of exchange ka vastu. Okay, done. With this we are done with the dishonor by non-acceptance. Okay, తర్వాత ఏంటో కేసెస్ కొన్ని చూద్దాం. ఒక కేసు మీకు అక్కడ ఉంది చూసారా, ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజెంట్మెంట్, పేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ అని ఉంది, సెక్షన్ 61 to 83 అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అందులో. మీకు ఎగ్జామ్లో ఏవి అడుగుతాడో కూడా నేను చెప్తాను, అది మార్క్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అది కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, డన్. ఆ పాయింట్స్ కూడా చూద్దాం. ఏంటి? ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజెంట్మెంట్ కామా పేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ అంట. ఎప్పుడు ఎవరికి ప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, పేమెంట్ జరుగుతుంది, అండ్ ఒకవేళ పే చేయకపోతే ఇంట్రెస్ట్ ఏమైనా కట్టాలి. ఈ పాయింట్స్ మనం ఇప్పుడు చూస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 61. వీఆర్ నౌ మూవింగ్ ఇన్ టు సెక్షన్ 61, ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్. దాని పేరేంటి? ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి? ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ చూసాం. సో ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేయబుల్ ఇన్ సర్టెన్ పీరియడ్ ఆఫ్టర్. సో అక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒక్కటే చెప్పారు, చెక్ చెప్పలేదు, ప్రామిసరీ నోట్ చెప్పలేదు. ఎందుకు? వాడికి అసలు యాక్సెప్టెన్స్ అవసరం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ వై బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పేయబుల్ అట్ ఎ పీరియడ్ ఆఫ్టర్ సైట్. యాక్సెప్టెన్స్కి ఇచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే మనం మీకు స్టార్టింగ్లో చెప్పిన అవన్నీ చూసి మీకు ఇది అర్థం ఉంది. సో వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. సో ముందు నుంచి మీరు చూసి కొంచెం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో మీరు కొంచెం రీసెర్చ్ చేస్తే కానీ ఈ పాయింట్స్ క్లియర్గా, అంటే నేను ఇప్పుడు చెప్తాను అర్థం అవుతుంది. మీరు స్ట్రైట్ అవే ఈ పాయింట్స్ మీరు చదివి మీకు అర్థం కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ మినిమం కాదు, మ్యాక్సిమం నాలెడ్జ్ ఆన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. ఈవెన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్ టు ఫ్రేమ్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ. ఓకే, సో ఇది నేను చెప్పే కానీ యాక్చువల్గా మీరు చదివితే మీకు ఎంతవరకు అర్థం అవుతుందంటే తెలుస్తుంది. సో ఎనీవే నేను చెప్పాలి కాబట్టి ఐ విల్ టీచ్. ఓకే, a bill of exchange payable a certain period after sight must, if no time or place is specified therein for presentment, be presented to the drawee thereof for acceptance, if he can after reasonable search be found by a person entitled to demand acceptance within a reasonable time after it is drawn and in business hours on a business day. In a default of such presentment, no party thereto is liable to thereon to the person making such default. If the drawee cannot after reasonable search be found, the bill is dishonored. చాలా పెద్ద స్టోరీ చెప్పాడు. సింపుల్గా ఏం చెప్పాడంటే, ఏ డ్రాస్ ఎ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి, ఇట్ ఈస్ గివెన్ టు సి, ఇట్ ఈస్ గివెన్ టు డి. ఇక్కడ హోల్డర్ ఎవరు? డి ఉన్నాడు. డికి వీళ్ళు సింపుల్గా ఏం చెప్తున్నారంటే, అదో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఓ డిడి గో టు బి, డ్రాయి దగ్గరికి వెళ్ళు, అండ్ డ్రాయి నీకు కనిపించకపోతే యూ నీడ్ టు మేక్ ఎ రీజనబుల్ సర్చ్, వెతకాలంట. రీజనబుల్గా యూ నీడ్ టు సర్చ్ ఫర్ బి అండ్ యూ మస్ట్ ప్రెజెంట్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు బి, ఇవ్వమని చెప్తున్నాడు. సో ఇంకా ఏమని చెప్పాడు? రీజనబుల్ సర్చ్ చేసిన తర్వాత అతను కనిపిస్తే దెన్ యూ కెన్ ఆస్క్ ఆర్ యూ కెన్ డిమాండ్ హిజ్ యాక్సెప్టెన్స్. అతను యాక్సెప్ట్ చేయమని నువ్వు అడగొచ్చు. ఎప్పుడు అడగాలంటే కనిపించగానే, ఇప్పుడు రాత్రి 2 గంటలు కనిపించాడు, వెతకగా అలా వెతుకుతున్నాడంట, మొత్తం అడవుల్లాంటి తిరుగుతున్నాడంట. బీని వెతుక్కుంటూ డి వెళ్ళాడంట. నైట్ 2 కనిపించాడంట, 2 AM కనిపించాడంట. 2 AM కనిపిస్తే అప్పుడు ప్రజెంట్ చేసామని మీనింగ్ కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? అండ్ ఇన్ బిజినెస్ అవర్స్ ఆన్ ఏ బిజినెస్ డే, ఆ టైంలో ప్రజెంట్ చేయమన్నారు. సో బిజినెస్ అవర్స్లో, బిజినెస్ డే రాజు, యూ నీడ్ టు ప్రజెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ ద డ్రాయింగ్. ఓకే, నెక్స్ట్ వన్,
నేనే సరదాగా అన్నాను, ఏంటి ఫారెస్ట్ నైట్ 2 o'clock అని, అంతవరకు వెళ్ళిపోకండి. అలా అయితే ఎలా, ఇంకెలా అని చెప్పి ఫారెస్ట్ ఊహించుకొని అక్కడ నుంచి అటు వెళ్ళిపోకండి. ఓకే, ఊరికే రీజనబుల్ సర్చ్ చేయాలి. ఎందుకంటే బికాస్ మీరే చెప్పండి, బి అనే పర్సన్ యాక్సెప్ట్ చేస్తే హీ నీడ్స్ టు పే మనీ టు డి, అంతే కదా. అలా తప్పించుకుంటున్నాడంట, బి డబ్బులు కట్టకుండా తప్పించుకుంటున్నాడంట, అక్కడెక్కడ దాక్కుంటున్నాడంట. సో ఇతన్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ రీజనబుల్ సర్చ్ అని అట్లీస్ట్ చేయాలి. అతను ఎలాగైనా పట్టుకోవాలని కాదు, రీజనబుల్ సర్చ్ అట్లీస్ట్ చేస్తే ఇఫ్ హీ ఈస్ ఫౌండ్ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ దెన్ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ డిజానర్ అయిపోతుంది, డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్ అయిపోతుంది. దెన్ హీ విల్ బి హ్యావింగ్ ద రైట్ టు సూ ఏ అండ్ సి అండ్ ఈవెన్ బి. ఓకే, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ పర్టికులర్ గా ఈ ప్లేస్కి వచ్చి నువ్వు ప్రెజెంట్ చేయాలని చెప్పాడు అనుకోండి ఫర్ యాక్సెప్టెన్స్, ఆ ప్లేస్కి వెళ్ళి ప్రెజెంట్ చేయాలంట. అది నెక్స్ట్ పాయింట్లో ఉంది. ఈవెన్ అగ్రిమెంట్లో ఉంటే ఈవెన్ దట్ ప్రెజెంట్మెంట్ కెన్ బి త్రూ పోస్ట్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అంటే ఎవరు, డి కెన్ పోస్ట్ సచ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు బి టు గెట్ దట్ యాక్సెప్టెన్స్. దట్ ఈస్ కవర్డ్ అండర్ పాయింట్ నెంబర్ సి ఆఫ్ సెక్షన్ నెంబర్ 61. నెక్స్ట్ వన్ చూడు, ప్రెజెంట్మెంట్ ఆఫ్ ప్రామిసరీ నోట్ ఫర్ సైట్. సార్ ప్రామిసరీ నోట్ని ఏ మేక్స్ ఎ ప్రామిసరీ నోట్ అండ్ ఇట్ ఈస్ గివెన్ టు బి మేకర్కి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి, తీసుకెళ్ళి టైం అయిపోయిన తర్వాత ఇట్ మస్ట్ బి గివెన్ టు ఏ, దాని ప్రెజెంట్మెంట్ అంటున్నాం. ఆ కేసు ఏంటో చూద్దాం. ఏ ప్రామిసరీ నోట్ పేయబుల్ at a certain period after site must be presented to the maker thereof for site, even if he can after reasonable search be found by a person entitled to demand the payment within a reasonable time after it is made and in the business hours on a business day. In default of such presentment, no party thereby is liable to the person making such default. అంటే ఏంటి, ఇప్పుడు సింపుల్గా ఏ మేక్స్ ప్రామిసరీ నోట్ అండ్ ఇట్ ఈస్ గివెన్ టు బి. నో ఆఫ్టర్ ద పీరియడ్, ఏదైతే ఆ టైం పీరియడ్ మెచ్యూరిటీ ఇచ్చారో ఆ టైంకి వచ్చిన తర్వాత ఏం చేయాలంట, బి షెల్ ప్రెజెంట్ దట్ టు ఏ. ఏ కనిపించలేదు అనుకోండి, రీజనబుల్ సర్చ్ చేసిన తర్వాత కనిపిస్తాడు. అప్పుడు కూడా ఎలా ప్రజెంట్ చేయాలో చూపిస్తున్నాడు మీకు. ఏమని, డిమాండ్ పేమెంట్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం ఆఫ్టర్ ఇట్ ఈస్ మేడ్. సో ఈ రోజు నేను మేక్ చేసి ఇచ్చాను అనుకోండి, ఏదో 6-7 సంవత్సరాల తర్వాత రావడం కాదంట, విత్ ఇన్ ఏ రీజనబుల్ టైం హీ షెల్ కమ్ బ్యాక్ టు ఏ అండ్ హీ షెల్ డిమాండ్ ద పేమెంట్. ఓకే, ఆ కేసు చెప్తున్నాను. వన్స్ ఇఫ్ బి ఫెయిల్స్ టు కమ్ టు ఏ అండ్ డిమాండ్ ద పేమెంట్, దెన్ ఆబ్వియస్లీ ఏమవుతున్నట్టంటే, అంటే బి కానీ ప్రజెంట్ చేయకపోతే ఏ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ లయబిలిటీ. అంటే ఏంటి, ఏ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు పే ఎనీ మనీ టు బి. ఓకే, దెన్ drawee time for deliberation. Shown the holder must, if so required by the drawee of the bills of exchange presented to him for acceptance, allow the drawee 48 hours. ఇది మనం ఇందాక చూసాం. డి ఇందాక కేసులో మనం యాక్సెప్టెన్స్కి ఇచ్చినప్పుడు ఎన్ని అవర్స్ వచ్చని చెప్పాం, 48 hours. 48 hours కన్నా ఎక్స్ట్రా క్రాస్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎవరైతే దానికి కన్సెంట్ ఇవ్వట్లేదో ఆల్ దోస్ పర్సన్స్ మస్ట్ బి డిశ్చార్జ్డ్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మనం పాయింట్కి వచ్చాం. ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు వరకు చూసాం, యాక్సెప్ట్ చేయడానికి. నౌ విల్ గో అండ్ సీ ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్. యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ వస్తుంది. 3 కేసెస్ మనం తీసుకున్నాం అనుకోండి. ప్రామిసరీ నోట్లు ఇప్పుడే మనం చూసాం. బి ఏ దగ్గరికి రావాలి, దేనికోసం వస్తున్నాడు, ప్రెజెంట్ చేయడానికి. ఇట్ ఈస్ నాట్ ఫర్ యాక్సెప్టెన్స్, ఇట్ ఈస్ ఫర్ పేమెంట్. డబ్బులు కట్టమని చెప్పి అడుగుతున్నాడు. అదే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కనుకోండి, దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ అండ్ ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్. ఇదేంటిది, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రామిసరీ నోట్ లో. చెక్ లో ఏమవుతుంది, ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్. ఎస్బీఐ దగ్గరికి వచ్చి నేను ఏమి ఇవ్వాలి, ప్రెజెంట్ చేయాలి. దేనికి, ఇది ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్, నాట్ యాక్సెప్టెన్స్. చెక్ లో యాక్సెప్టెన్స్ అనే పాయింట్ లేదు. సో యాక్సెప్టెన్స్ అండ్ పేమెంట్ ఈస్ దేర్. యాక్సెప్టెన్స్ అండ్ పేమెంట్ ఆర్ ద 2 కాన్సెప్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఓన్లీ. ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ అనే కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను. సో ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ 3, మూడింటికే అవుతుంది. చూడండి, ఇక్కడ ప్రామిసరీ నోట్కి ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ ఉంది, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ ఉంది, అండ్ ఈవెన్ చెక్ ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్. సో ఈ కేసెస్ చూస్తున్నాం. ద ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్స్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఎవరికి ఇవ్వాలి, ప్రామిసరీ నోట్ ఇట్ మస్ట్ బి గివెన్ టు ప్రెజెంట్మెంట్. ఎవరు చేయాలి, మేకర్ చేయాలి.
బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎవరికి ఇవ్వాలి? యాక్సెప్టర్కి ఇవ్వాలి. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో అతనికి ఇవ్వాలి. సో కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట. యాక్సెప్టెన్స్కి అవసరం ఉండదు అనుకోండి, దాన్ని డైరెక్ట్గా ఎవరికి ఇవ్వాలి? డ్రాయి. ఎప్పుడెప్పుడు అవసరం లేదో మనం చూద్దాం. where the drawee is not required to accept. So acceptance అనే కాన్సెప్ట్ లేదంటే డైరెక్ట్లీ రెస్పాన్సిబిలిటీ విల్ బి ఆన్ ద డ్రాయి. యాక్సెప్ట్ చేస్తే కదా యాక్సెప్టర్ అవుతాడు, చేయలేదంట హౌఎవర్ ఇట్ ఈస్ లయబుల్, డ్రాయి ఈజ్ ఓన్లీ లయబుల్ ఫర్ దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, దెన్ ఇట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ టు డ్రాయి ఓన్లీ. అందుకే ఇక్కడ ఏమని రాస్తున్నాం? యాక్సెప్టర్ ఆర్ డ్రాయి. ఓకే, నెక్స్ట్ వన్ బ్యాంక్. బ్యాంక్ కూడా ఏంటి? డ్రాయి. థర్డ్ కేసు ఏంటి? చెక్. ఇది చెక్కి, ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి, ఇది ప్రామిసరీ నోట్. చెక్ ఎవరికి ఇవ్వాలంటే డ్రాయికి ఇవ్వాలి. ఓకే, డన్. నెక్స్ట్ పాయింట్, వేర్ ఆథరైజ్డ్ బై ద అగ్రిమెంట్. ప్రజెంట్ చేయడం, ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ కూడా ఎలా చేయొచ్చు? పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎంసీక్యూలో రావచ్చు, ఒకసారి కేర్ఫుల్గా చదవండి. పాయింట్ నెంబర్ 3, వేర్ ప్రామిసరీ నోట్ ఈస్ పేయబుల్ ఆన్ డిమాండ్. ప్రామిసరీ నోట్ ఎలా అంటే ఆన్ డిమాండ్ అంట, అంటే తీసుకొచ్చి అడగగానే ఇవ్వాలి. ఆన్ డిమాండ్ అయితే టైం ఏం లేదు, దానికి టైం ఇవ్వలేదంట, అంటే టైం ఇన్స్ట్రుమెంట్ కాదు, డిమాండ్ ఇన్స్ట్రుమెంట్. ప్రామిసరీ నోట్ ఈస్ పేయబుల్ ఆన్ డిమాండ్ అండ్ నో టైమ్ ఈస్ స్పెసిఫైడ్, నో ప్లేస్ ఈస్ స్పెసిఫైడ్. టైం చెప్పకపోతే డిమాండ్ అంటాం, ప్లేస్ కూడా చెప్పలేదంట. నో ప్లేస్ ఈస్ స్పెసిఫైడ్ ఫర్ ప్రెజెంట్మెంట్. టైము చెప్పలేదు, ప్లేసు చెప్పలేదు అనుకోండి, దెన్ ప్రెజెంట్మెంట్ ఈజ్ నాట్ నెసెసరీ. అసలు ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ ఈజ్ నాట్ నెసెసరీ. అది ఉంది నెక్స్ట్ పాయింట్. చూడండి ఎంసీక్యూలో రావచ్చు, వేరే ప్రామిసరీ నోట్ ఈస్ పేయబుల్ ఆన్ డిమాండ్ అండ్ ఈజ్ నాట్ పేయబుల్ అట్ ఎ స్పెసిఫైడ్ ప్లేస్, నో ప్రెజెంట్మెంట్ ఈజ్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు చార్జ్ ద మేకర్ దేర్ ఆఫ్. మేకర్ దేర్ ఆఫ్. ఓకే, మేకర్కి ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, ఆర్స్ ఫర్ ప్రెజెంట్మెంట్. ఎప్పుడు ఇవ్వాలి ప్రెజెంట్మెంట్? ఎప్పుడు చేయాలి మనకు తెలుసు, డ్యూరింగ్ బిజినెస్ అవర్స్ ఆన్ ద బిజినెస్ డే. చూడండి, ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ మస్ట్ బి మేడ్ డ్యూరింగ్ ద యూజువల్ అవర్స్ ఆఫ్ బిజినెస్. ఇఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ టు ద బ్యాంకర్, ఇట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ విత్ ఇన్ బ్యాంకింగ్ అవర్స్ ఓన్లీ. బ్యాంక్ ఇస్తే బ్యాంక్ అవర్స్లో చేయాలి. ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ టు చార్జ్ ఎనీ అదర్. ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ టు చార్జ్ డ్రావర్. ఏ సెక్షన్ చదువుతున్నాను? ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెక్షన్ నెంబర్ 72. చూడండి, ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ టు చార్జ్ ద డ్రావర్. ఏ డ్రా చేసి బీకి ఇచ్చాడంట, బి నుంచి సికి ఎండోర్స్ అయింది, సి నుంచి డికి ఎండోర్స్ అయింది. నో డి ఎవరిని చార్జ్ చేయాలనుకుంటున్నాడంట? ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి అనుకుంటే, అంటే సింపుల్ డి అనే కాదు, సే ఒక చిన్న పాయింట్, ఏ బికి ఇచ్చాడు డైరెక్ట్గా, ఇంకా ఫర్దర్ ఎండోర్స్మెంట్ ఏమీ లేదు. సో బి వాంట్స్ టు ఎన్కాష్ ద చెక్ విత్ ఎస్బీఐ. సో ఇప్పుడు ప్రెజెంట్మెంట్ ఎలా జరగాలో చెప్తున్నాను. ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ టు చార్జ్ ద డ్రావర్. అలాంటప్పుడు ఏంటి? సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 84, ఏ చెక్ మస్ట్ ఇన్ ఆర్డర్ టు చార్జ్ ద డ్రావర్. అంటే డ్రావర్కి అగేన్స్ట్గా చేయాలి అనుకుంటే బి ప్రెజెంటెడ్ అట్ ద బ్యాంక్. ప్రెజెంట్ చేయండి బ్యాంక్కి, ఆన్ విచ్ ఇట్ ఈస్ డ్రాన్. బ్యాంక్ మీద డ్రా చేశారు కాబట్టి బ్యాంక్ ఇవ్వండి. బిఫోర్ ద రిలేషన్ బిట్వీన్ ద డ్రావర్ అండ్ హిజ్ బ్యాంకర్. అంటే డ్రావర్కి బ్యాంకర్కి రిలేషన్ పాడవ్వక ముందే యూ నీడ్ టు గో అండ్ గివ్ టు ఎస్బీఐ. అర్థం ఉందా? ఇది ఫస్ట్ పాయింట్. ఇదేంటి? టు చార్జ్ అగేన్స్ట్ ద డ్రావర్. ఇది నెక్స్ట్ కేసు చూద్దాం. ఏ ఉంది, బికి ఇచ్చాడు, ఏ డ్రాస్ చెక్ ఆన్ బి సికి ఇచ్చి ఎండోర్స్ చేశాడంట, డికి ఇచ్చాడు. సో ఇప్పుడు డికి ఎలా వచ్చిందంటే సి దగ్గర నుంచి వచ్చింది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలో చూడమంటున్నాడు. చూడండి, ప్రెజెంట్
ఆఫ్ చెక్ టు చార్జ్ ఎనీ అదర్ పర్సన్ అంటే అదర్ దెన్ డ్రావర్ కాకుండా మిగతా వాళ్ళని చార్జ్ చేయాలి అనుకుంటే దెన్ సబ్జెక్ట్ టు ద ఎక్కడున్నా ఏ చెక్ మస్ట్ in order to charge any person except the drawer be presented within a reasonable time after the delivery thereof by such person. ఏం చేయమంటున్నాడు? డి మస్ట్ గో టు ఎస్బీఐ ఆర్ బ్యాంక్ దగ్గర ప్రజెంట్ చేయాలంట. ఎప్పుడు సి దగ్గర నుంచి డికి వచ్చింది కదా విత్ ఇన్ రీజనబుల్ టైం. అంటే వీళ్ళిద్దరి మధ్య టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి విత్ ఇన్ రీజనబుల్ టైం. అంటే ఇఫ్ యూ వాంట్ టు చార్జ్ డ్రావర్ ద రిలేషన్ బిట్వీన్ ద డ్రావర్ అండ్ ఎస్బీఐ పీరియడ్ చూసుకోవాలి. ఇది ఉందా లేదా, రిలేషన్షిప్ ఉందా, బ్రేక్ అయిపోయిందా చూసుకోవాలి. అదే వీళ్ళిద్దరి మధ్య అనుకోండి, డి మస్ట్ ప్రెజెంట్ ద చెక్ విత్ ద బ్యాంకర్ విత్ ఇన్ ద రీజనబుల్ టైమ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డెలివర్డ్ టు డి బై సి. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ 72 and 73. This is different in 73. Okay. Next point easy. Next point 74 చూద్దాం. సెక్షన్ 74 లో ఉన్నాం మనం ఇప్పుడు. సెక్షన్ 74 వెరీ వెరీ సింపుల్. ఇది కూడా చూడండి. ప్రెజెంట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ అట్ డిమాండ్ అంటే ఏంటి? డిమాండ్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, తీసుకువెళ్ళి ప్రజెంట్ చేయాలి కదా, వాళ్ళు ప్రజెంట్ చేసి అంటే మనీ వచ్చేస్తుంది. సో ఇలాంటి కేసు అప్పుడు ఏం చేయాలంటే ఇట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఆఫ్టర్ ద రీజనబుల్ టైమ్ అని ఇట్స్ సింపుల్. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 31 a negotiable instrument payable on demand must be presented for payment within a reasonable time after it is received by the holder రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి రీజనబుల్ టైం లోపు ఇట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ ఇఫ్ ఇట్ ఇస్ అ డిమాండ్ ఇన్స్ట్రుమెంట్. సో టైం ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, టైం లిమిట్ మనకు తెలుస్తుంది. డిమాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, ఒకసారి మనం రిసీవ్ చేసుకున్న తర్వాత 20 years 30 years తర్వాత వెళ్ళడానికి అవ్వదు అనమాట. వాడు సింపుల్గా ఏం చెప్పాడు, యూ కెన్ గో బ్యాక్ అండ్ ఆస్క్ ఫ్రమ్ ద మేకర్ ఆర్ డ్రావర్ ఎప్పుడులో పట్ట విత్ ఇన్ ద రీజనబుల్ టైం ఇఫ్ ఇట్ ఇస్ అ డిమాండ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే. సే చెక్ అనుకోండి, చెక్ అనేది డిమాండ్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, టైం ఇన్స్ట్రుమెంట్ కాదు. చెక్ అనేది డిమాండ్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ చెక్ ఇచ్చిన తర్వాత నాకు ఇష్టం వచ్చిన టైంలో నేను వెళ్ళడానికి అవ్వదు అన్నమాట. విత్ ఇన్ రీజనబుల్ టైంలోనే వెళ్ళాలి. సో అది నెక్స్ట్ పాయింట్ 74. ప్రెజెంట్మెంట్ బై ఆర్ టు ఏజెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిసీజ్డ్ ఆర్ అసైనీ ఆఫ్ ఇన్సాల్వెంట్. వెరీ వెరీ సింపుల్, ఈజీ. ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆర్ పేమెంట్. మనం ప్రెజెంట్మెంట్ చేస్తున్నాం కదా, ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం కదా, ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలో చూద్దాం. Presentment for acceptance or payment may be made to the duly authorized agent of the drawee. First of all, present ఎవరికి చేయాలి, డ్రాయింగ్ చేయాలి. ఆర్ డ్రాయింగ్ ఎవరినో ఏజెంట్ని పెట్టుకున్నాడంట. సో ప్రెజెంట్మెంట్ మస్ట్ బి మేడ్ టు ద ఏజెంట్. తర్వాత వేర్ ద డ్రాయింగ్ మేకర్ యాక్సెప్టర్ హ్యాస్ డైడ్. వీడు చనిపోయాడంట, డ్రాయింగ్ పోతే ఏంటి, డ్రాయింగ్ మేకర్ ఎవరైతే ప్రామిసరీ నోట్ మేక్ చేశారో అతను పోయాడు. అలాంటప్పుడు ఎవరికి లీగల్ రిప్రజెంటేటివ్ని వాళ్ళకి ప్రెజెంట్ చేయాలి. ఇన్ కేస్ ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, వీళ్ళు ఇన్సాల్వెంట్కి అప్లై చేసుకున్నప్పుడు అసైనీ అని ఒక పర్సన్ ఉంటాడు అనమాట. అసైనీ ఆల్ ద అసెట్స్ ఆఫ్ దీస్ ఇన్సాల్వెంట్ పర్సన్ విల్ బి గివెన్ టు ద అసైనీ. సో ఈ అసైనీకి ఇవ్వాలి. ఓకే. సో ప్రెజెంట్మెంట్ ఎవరికి చేయాల్సి వస్తున్నప్పుడు అసైనీకి చేయాలి. ఓకే, సింపుల్. దిస్ ఇస్ సెక్షన్ నెంబర్ 75. పాయింట్ అర్థం ఉందా? లాజిక్ ఏంటి ఇక్కడ? సింపుల్గా ABCD. ఏ డ్రాస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ B. ఇప్పుడు D ప్రెజెంట్ చేస్తుందంట. మీరు ఏదైనా అనుకోండి, ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ అయినా అవ్వచ్చు, ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ అయినా అవ్వచ్చు. ఏదైనా చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇట్ కెన్ బి డ్రావర్ అంట, డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అదే ప్రామిసరీ నోట్ అయితే మేకర్, చెక్ అయితే మేకర్ కాదు, చెక్ అయితే ఎవరు? డ్రాయి, బ్యాంక్. సో ఇలాంటివి మీరు ఇస్తున్నప్పుడు ఏం చేయమంటున్నాడు? డ్రాయి ఉంటే డ్రాయికి ఇచ్చింది, డ్రాయి ఏజెంట్ అప్లై చేస్తే పెట్టుకుంటే ఏజెంట్కి ఇవ్వండి, డ్రాయి పోతే లీగల్ రిప్రజెంటేటివ్కి ఇవ్వండి, ఆర్ డ్రాయి ఇన్సాల్వెంట్ అయిపోతే అసైనీకి ఇవ్వండి, అసైనీ. సో దిస్ ఈస్ ద ప్రెజెంట్మెంట్ రిలేటింగ్ టు agent representative of deceased or assignee of insolvent. This is covered under section number 75. Next one, excuse for delay in the presentment for acceptance or payment. Delay in the presentment or acceptance is excused if the delay is caused by circumstances beyond the control of the holder and not imputable to his default, the misconduct or negligence. The cause of the delay ceases to operate. Presentment must be made within
మేడ్ విత్ ఇన్ రీజనబుల్ టైం. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. సెక్షన్ నెంబర్ 75A గురించి మాట్లాడుతున్నాం. ఏం చేయమంటుందంటే ఈ వీడు ప్రజెంట్ చేయాల్సింది ఎవరు? డి ప్రజెంట్ చేయాలి. ఎవరికి ప్రజెంట్ చేయాలి? మన ఎగ్జాంపుల్లో డికి ప్రజెంట్ చేయాలి. ఏసి ఇదే కదా. డి కామాలో ఉన్నాడంట ఆర్ సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ ఏవో ఉన్నాయంట డికి. ఫర్ దాట్ పర్పస్ హీ ఫెయిల్ టు ప్రజెంట్ విత్ బి. నువ్వు ప్రజెంట్ చేయలేదు. అతను COVID-19లో ఉండిపోయాడంట, ఎక్కడో ఢిల్లీలో ఉండిపోయాడంట. సో ఇక్కడ విశాఖపట్నంలో చేయాలి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ఏది లేదనమాట. అతను 2 months నుంచి అక్కడే అలా ఉండిపోయాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడంట. ఎవరు? డి. ఇలాంటి టైం దీని వల్ల ఏం చేయాలంటే హీ ఫెయిల్ టు ప్రజెంట్ విత్ బి. ఒకవేళ ఇతను ఫెయిల్ అయిపోయాడు అనుకో, నార్మల్ కేసెస్లో బై హిజ్ ఓన్ డిఫాల్ట్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, యాక్సెప్టర్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. అంటే ఎవరు? బి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు పే. అంటే బి విల్ బి డిశ్చార్జ్డ్ విత్ ఇన్ టైం రాకపోతే. కానీ ఇక్కడ ఇతను రీజన్స్ బాగున్నాయి కాబట్టి దెన్ బి విల్ నాట్ బి రిలీవ్డ్. ఆ పాయింట్ చెప్తున్నాను. సో తర్వాత ఏం జరిగింది? COVID-19 ఇష్యూ అయిపోయింది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం మొదలైపోయింది. అంటే ద రీజన్ ఫర్ ద డిఫాల్ట్, ఎర్లియర్ రీజన్ అని చెప్పాడు కదా COVID-19 అని, అది పోయిందంట. పోయిన తర్వాత హీ కేమ్ బ్యాక్ టు విశాఖపట్నం. నౌ హీ ఈస్ రిక్వైర్డ్ టు ప్రెజెంట్ దట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు బి విత్ ఇన్ రీజనబుల్ టైం. అక్కడ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. అదే నెక్స్ట్ పాయింట్ 75. వెరీ వెరీ సింపుల్. నెక్స్ట్ పాయింట్, వెన్ ప్రెజెంట్మెంట్ ఈజ్ నాట్ నెసరీ. ఇంపార్టెంట్ అని రాసుకోండి. ప్రెజెంట్మెంట్ అనేది ఎప్పుడు నెససరీ కాదు, ఎప్పుడు ప్రెజెంట్ చేయదు. ఇప్పటివరకు మనం మస్ట్ ప్రెజెంట్ అన్నాం, ప్రెజెంట్మెంట్ గ్యారంటీ ఉండాలని చెప్పాం. ఒకవేళ చేయకపోతే డబ్బులు రావు, అతను డబ్బులు రావు. ప్రెజెంట్ చేయకపోతే డబ్బులు రావు. అయితే దేర్ ఆర్ సర్టన్ కేసెస్ వేర్ ప్రెజెంట్మెంట్ ఈస్ అన్నెసెసరీ. చూడండి, నో ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద పేమెంట్ ఈస్ నాట్ ఈస్ నెసరీ అండ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ డిజాల్వ్డ్ అట్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫర్ ప్రెజెంట్మెంట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. చూడండి, డి బి, ఈ కేసే మాట్లాడుతాను. డి బి దగ్గరికి వెళ్ళి ప్రెజెంట్ చేయాలి. ఇప్పుడు కేసు ఏం జరుగుతుంది చూడండి. పాయింట్ నెంబర్ 1, ఇఫ్ ద మేకర్ డ్రై ఆర్ యాక్సెప్టర్, అంటే ఇతను బి ఇంటెన్షనల్లీ ప్రివెంట్స్ ద ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, కావాలనే ప్రజెంట్ చేయకుండా చేస్తుందంట. ఎవరు? బి చేస్తుందంట. తెలివితేటలన్నీ వాడేస్తుందంట. ఎందుకు? హీఈస్ రెస్ట్రిక్టింగ్ దిస్ పర్సన్ ఇంటెన్షనల్లీ టు ప్రెజెంట్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు బి. ఇలా చేసాడు అనుకోండి, అసలు నువ్వు ప్రజెంట్ ఏం చేయక్కర్లా, డైరెక్ట్గా ఏమైపోతుంది? డిజానర్ అయిపోతుంది. వన్స్ డిజానర్ అయిపోయింది అనుకోండి, డి విల్ హ్యావ్ ద రైట్ టు షో ఆల్ ద ప్రయర్ పార్టీస్. డన్. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ బీయింగ్ పేయబుల్ అట్ హిస్ ప్లేస్ ఆఫ్ బిజినెస్, డి అన్నాడంట, యూ కమ్ టు మై ప్లేస్ ఆఫ్ బిజినెస్ అన్నాడంట. డి సిన్సియర్గా బి ప్లేస్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళాడంట. వెళ్తే హీ క్లోజెస్ సచ్ ప్లేస్ అండ్ ఏ బిజినెస్ డేట్ డ్యూరింగ్ ద యూజువల్ బిజినెస్ అవర్స్. అక్కడికి వెళ్ళాడంట, ఆఫీస్ మూసేసి ఉందంట, బిజినెస్ టైంలోనే మూసి ఉందంట. అంటే సండే కూడా కాదు, నార్మల్ టైంలోనే ఏముందంట, క్లోజ్ చేసి ఉందంట. సో అలాంటి కేసులో కూడా నాట్ నెసరీ టు ప్రెజెంట్. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ బీయింగ్ పేయబుల్ అట్ సమ్ అదర్ స్పెసిఫైడ్ ప్లేసెస్ నైదర్ హీ నార్ ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ టు పే ఇట్ అటెండ్ సచ్ ప్లేస్ డ్యూరింగ్ ద యూజువల్ బిజినెస్ అవర్స్. ఆఫీస్కి రమ్మనలేదంట. బి ఎక్కడ రమ్మనంటే యారాడ బీచ్కి రమ్మన్నాడంట. ఏంటి? డీని ఎక్కడ రమ్మనంటే ఐ విల్ యాక్సెప్ట్ యూ కమ్ టు యారాడ బీచ్ అన్నాడు. యారాడ బీచ్ అంటే బీచ్ బాగుంటుందని వెళ్ళిపోయాడు వీడు. ఎవరు? డి. వీడు వెళ్ళిపోయాడు కానీ బీచ్ ఆల్రెడీ చాలాసార్లు చూసాను కదా ఇటు రాలేదంట. యాక్సెప్ట్ చేయాల్సిన పర్సన్ రాలేదంట. వాడే చెప్పాడు అక్కడ రమ్మని. నో హీ ఫెయిల్ టు అటెండ్ దేర్. ఇలాంటి కేసెస్లో కూడా అవసరం లేదు. చూడండి, ఇఫ్ హీ ఫెయిల్ టు అటెండ్ సచ్ ప్లేసెస్ డ్యూరింగ్ ద యూజువల్ బిజినెస్ అవర్స్. ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ నాట్ బీయింగ్ పేయబుల్ అట్ ఎనీ స్పెసిఫైడ్ ప్లేస్ హీ కెనాట్ ఆఫ్టర్, ఏది ఎక్కడ రావాలి ఏం చెప్పలేదు. సో నార్మల్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదంట, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర లేదంట, రీజనబుల్ సర్చ్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేయలేదంట, దొరకలేదు. ఎవరు దొరకలేదు? బి దొరకలేదు. అలాంటి కేసులో కూడా ఇట్స్ నాట్ నెసరీ టు ప్రెజెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్, యాజ్ అగైన్స్ ఎనీ పార్టీ సాట్ టు బి చార్జ్డ్ విత్ హీ ఈజ్ ఎంగేజ్డ్ టు పే నాట్ విత్ స్టాండింగ్. వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్ నెంబర్ ఏ ఇప్పుడే చూసాం మనం. సెకండ్ పాయింట్ చూద్దాం. పాయింట్ నెంబర్ ఏలో 4 పాయింట్స్ చూసేసాం. వెరీ వెరీ ఈజీ. అందులో పాయింట్ బి చూస్తున్నాం, ఇంకెప్పుడు అవసరం లేదో చూద్దాం. ఇప్పుడు అవసరం లేదు. చూడండి, ఏ బి సి డి ఆర్ సేమ్ ఎగ్జాంపుల్ చూపించాను. ఇది కదా స్టోరీ మనకి. బి ఎవరు? డ్రాయింగ్.
డ్రాయ్. మీరు చెప్పండి, డి బి దగ్గరికి వెళ్ళి పేమెంట్ చేయమన్నాడంట, పే చేయలేదు, బి పే చేయలేదు, అంటే డిజాన్ ఫర్ నాన్ పేమెంట్ అవుతుంది. ఇప్పుడు డి అది పట్టుకుని ఎవరి దగ్గరికి రావచ్చు? సి దగ్గర అడగవచ్చు, సి నుంచి ఏ దగ్గర కూడా అడగచ్చు. అంతే కదా పాయింట్. సికి ఎవరి మీద రైట్ ఉంటుంది? ఏ మీద రైట్ ఉంటుంది? ప్రయర్ పార్టీస్ అందరి మీద. సో ఎప్పుడు కూడా మనం ఒక పర్సన్ డి ఉన్నాడంటే ఆల్ ప్రయర్ పార్టీస్ మీద వాళ్ళకి రైట్స్ ఉంటాయి. అంతే కదా జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, సి ఏమంటున్నాడు స్ట్రైట్ అవే చూడండి, యాజ్ అగేన్స్ట్ ఎనీ పర్సన్ సాట్ టు బి చార్జ్ దేర్ విత్. ఎనీ పర్సన్ అంటే వీళ్ళు డ్రాయి కాకుండా మిగతా వాళ్ళని ఛార్జ్ చేయాలనుకుంటే, దెన్ ఇఫ్ హీ హ్యాస్ ఎంగేజ్డ్ టు పే నాట్ విత్ స్టాండింగ్ నాన్ ప్రెజెంట్మెంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, సి అంటున్నాడంట నువ్వు ప్రెజెంట్ చేయొద్దు, అయినా నేను డబ్బులు కట్టేస్తాను అంటున్నాడంట. ఓకే, అర్థమవుతుందా? ఆర్ బి అంటున్నాడు ఏమని, ఐ డోంట్ నీడ్ ఎనీ ప్రెజెంట్మెంట్, ఐ పే యూ మనీ అని చెప్పేస్తున్నాడు. ప్రెజెంట్మెంట్ అవసరం లేదని ఎవరు చెప్పేస్తున్నాడు? పార్టీ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్ నాన్ ప్రెజెంట్మెంట్. సో వాళ్ళే ఒప్పుకుంటున్నప్పుడు డి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ప్రెజెంట్ ఎనీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ టు దట్ పర్టికులర్ పర్సన్స్. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, యాజ్ అగేన్స్ట్ ఎనీ పార్టీ ఆఫ్టర్ మెచ్యూరిటీ విత్ నాలెడ్జ్ దట్ ద ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ నాట్ బీన్ ప్రెజెంట్. ఏంటంట, డి ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ద ప్రెజెంట్మెంట్ అని ప్రెజెంట్ చేయాలి విత్ ఇన్ రీజనబుల్ టైం, ఆర్ మెచ్యూరిటీ టైం 3 months ఇచ్చారు, 3 months దాటిన తర్వాత వచ్చాడంట. ఎవరు? డి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నాలెడ్జ్ దట్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ నాట్ బీన్ ప్రెజెంటెడ్, హీ మేక్స్ ఎ పార్ట్ పేమెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద అమౌంట్ డ్యూ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్. సో 3 నెలల టైం ఉంది. 3 months తర్వాత 4th month వచ్చాడంట. ఎవరు వచ్చారు? డి వచ్చాడు. 1 lakh rupees పేయబుల్. 1 lakh లో బి ఏం చేశాడంటే 50,000 rupees పే చేసాడంట. 50,000 rupees పే చేశాడు అంటే ఇండైరెక్ట్ దాని మీనింగ్ ఏంటి? హీఈస్ యాక్సెప్టింగ్ ద బిల్. పేమెంట్ చేశారంటే యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. సో పార్ట్ పేమెంట్ మీరు ఏమైనా చేశారనుకోండి, దాని ఆబ్వియస్గా రిమైనింగ్ పేమెంట్ కోసం ఏం ప్రెజెంట్ చేయగలరు. అదే నెక్స్ట్ పాయింట్ చూడండి. యాజ్ అగేన్స్ట్ ఎనీ పార్టీ ఆఫ్టర్ మెచ్యూరిటీ విత్ నాలెడ్జ్ దట్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ నాట్ బీన్ ప్రెజెంటెడ్, ప్రెజెంట్ చేయకపోయినా డబ్బులు కట్టారు. ప్రెజెంట్ చేయకపోయినా ఇఫ్ బి ఆర్ ఎనీ అదర్ పర్సన్ మేక్స్ ఎనీ పార్ట్ పేమెంట్, దెన్ ప్రెజెంట్మెంట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ ద రిమైనింగ్ పేమెంట్. అదే నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్, ప్రామిసెస్ టు పే ద అమౌంట్ టు. ఓకే, ఏమంటున్నాడు? బి చెప్తున్నాడు పేమెంట్ చేయలేదు, బట్ ఈవెన్ ఆఫ్టర్ ద మెచ్యూరిటీ టైం బి ఈజ్ ప్రామిసింగ్ డి టు పే ఈవెన్ ఆఫ్టర్ ద మెచ్యూరిటీ డేట్. నేను పే చేస్తాను అని చెప్తే ప్రామిస్ చేస్తాను అంటే ఎవరు? బి. అలాంటప్పుడు కూడా ప్రెజెంట్మెంట్ ఈజ్ నాట్ నెసరీ. సో విత్ ఇన్ టైం ప్రెజెంట్ చేయాలి, చేయలేదు. చేయకపోయినా బి ఏం చేస్తున్నాడంటే ఈజ్ మేకింగ్ ఎ ప్రామిస్ టు డి దట్ హీ విల్ మేక్ సర్టెన్ పేమెంట్. అలాంటప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్, waive his right to take advantage of any default of the presentment for payment. ఎవరు వేవ్ ఆఫ్ చేసుకున్నారంటే రైట్ ని? ఎవరికి రైట్ ఉంటుంది? హోల్డర్ ఎవరు? డి. డి ఇన్ ఆర్డర్ టు గెట్ ద పేమెంట్ మస్ట్ ప్రెజెంట్ చేయాలి. ఎవరికి? ఐదర్ ఇట్ కెన్ బి డ్రాయి చేయకపోతే దీస్ పర్సన్స్. సో వీళ్ళకి రైట్ ఉంది. ఏ రైట్ ఉందంటే రైట్ టు రిసీవ్ ద ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్. దాన్ని వీళ్ళు వైవ్ ఆఫ్ చేసుకుంటున్నారంట. అవసరం లేదు, నాకు ప్రెజెంట్ చేయట్లేదు, నేను డబ్బులు కట్టేస్తాను అంటున్నానండి. వీళ్ళే అన్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ నెసరీ టు మేక్ ద పేమెంట్. సో సాన్స్ రీకోర్స్ ఉంది. సాన్స్ రీకోర్స్ లాగా మళ్ళీ అంటే అలాంటి టైప్ ఆఫ్ ఎండార్స్మెంట్ ఏమో ఉన్నాయంట వేర్ ప్రెజెంట్మెంట్ ఈజ్ నాట్ నెసరీ. సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ డ్రాస్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి, సి, డి. ఏ ఏమన్నాడంటే బి యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే అంటే హోల్డర్ పర్టికులర్గా ఇఫ్ హీ గోస్ టు డ్రాయి, ఇఫ్ హీ యాక్సెప్ట్స్ ఇట్స్ ఓకే. ఇతను యాక్సెప్ట్ చేయకపోతే యూ డోంట్ నీడ్ టు ప్రెజెంట్ టు మీ, ఐ విల్ మేక్ ద పేమెంట్ అని చెప్తున్నాడంట. ఎవరు చెప్తున్నారు? ఏ అంటే డ్రావర్ ఆ కండిషన్తో ఇచ్చాడంట సికి. అలాంటప్పుడు ఏంటి? ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్, అంటే డి ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఎనీ ప్రెజెంట్మెంట్ టు ఏ. ఓకే, డన్, వెరీ గుడ్. నెక్స్ట్ పాయింట్, ఇంకా చాలా చిన్న పాయింట్స్ ఉన్నాయి. సెక్షన్ నెంబర్ 77. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, పేమెంట్ మనీ చెక్ పట్టుకుని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, బ్యాంక్ డబ్బులు కట్టలేదు, ప్రెజెంట్ చేసాం, బ్యాంక్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది? బ్యాంక్ తీసుకోవాలి. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా అంతే, బ్యాంక్ మీద డ్రా చేసామంట.
బ్యాంక్ మీద డ్రా చేస్తారు. బ్యాంక్ ఫెయిల్స్ టు మేక్ ద పేమెంట్, దెన్ బ్యాంక్ దగ్గర నుంచి లైబిలిటీ ఎవరి మీద ఉంటుంది, బ్యాంక్ మీద ఉంటుంది. ఓకే డన్. నెక్స్ట్ పాయింట్ చూడండి. టు హూమ్ పేమెంట్ షుడ్ బి మేడ్ అంట. సెక్షన్ నెంబర్ 78. ఎవరికి పేమెంట్ చేయాలంటే ఎవరు చేస్తారు, హోల్డర్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ స్పెసిఫైడ్ 79 సెక్షన్ నెంబర్ 79. ఇంట్రెస్ట్ రేట్ స్పెసిఫై చేశారంట. ఇంట్రెస్ట్ రేట్ స్పెసిఫై చేయడం అంటే ఏం లేదు, ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంటే అంత ఇంట్రెస్ట్తో కలిపి కట్టాలి. ఇన్స్ట్రుమెంట్ మీద సే ఎగ్జాంపుల్ 12% అని ఉందనుకో, సో మనీ ఇవ్వాలి కాబట్టి 12%తో కలిపి ఇవ్వాలి, ఇంట్రెస్ట్ రేట్ అనేది అప్లై అవుతుంది. సో వన్స్ డిజానర్ జరిగితే మళ్ళీ పేమెంట్ చేసినంత వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి, విచ్ ఇస్ దేర్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ మీద రాసుకుంటాం అంట. ఒకవేళ ఏమీ రాసుకోకపోతే 18%, ఏమీ రాసుకోకపోతే 18%. యూ జస్ట్ రీడ్, సింపుల్గా ఉంటే ఏంటిది, ఇంట్రెస్ట్ వెన్ రేట్ స్పెసిఫై చేస్తే ఆ రేట్ తీసుకోండి, స్పెసిఫై చేయకపోతే 18% తీసుకోండి పర్ యానం. ఓకే డన్. నెక్స్ట్ పాయింట్ ఇంట్రెస్ట్ వెన్ నో రేట్ స్పెసిఫైడ్. అయిపోయింది కదా ఇది కూడా. డెలివరీ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఇది కూడా అవసరం లేదు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, ఎంసీక్యూస్లో రావచ్చు ఇవన్నీ. మనం ప్రజెంట్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేయాలా, పేమెంట్కి వెళ్ళామంట, మనం పేమెంట్ కావాలని, సే ప్రామిసరీ నోట్ ఏ బి ఉన్నారంట. బి ఏ మేక్ చేసి బికి ఇచ్చాడు. నౌ బి ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ టు ఏకి ఇచ్చాడంట. అలాంటప్పుడు ఈ ప్రామిసరీ నోట్ తిరిగి బ్యాక్ ఇచ్చేయాలా ఆర్ ప్రామిసరీ నోట్ బి ఉంచుకోవచ్చా, ఇది క్వశ్చన్. ఉంచుకోవడానికి లేదు, ఏం చేయాలి, బ్యాక్ ఇచ్చేయాలి. అయితే ప్రామిసరీ నోట్ పోయిందంట, బి దగ్గర పోయిందంట. అలాంటి టైంలో ఏం చేయాలి, అలాంటి టైంలో కూడా హీ కెన్ అప్లై ఫర్ ద డూప్లికేట్ ఆఫ్ ద ప్రామిసరీ నోట్. డూప్లికేట్ తీసుకుని అది ప్రజెంట్ చేయొచ్చు. అండ్ హీ ఈస్ లయబుల్ టు మేక్ ద పేమెంట్ ఆన్ ద డూప్లికేట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో. అది నెక్స్ట్ పాయింట్. హౌఎవర్ వీడు పోయింది కదా, పోయిన పేమెంట్ ఇచ్చాడంట. ఎవరు ఇచ్చారు, ఏ ఇచ్చాడంట బికి. తర్వాత దొరికిందంట, మళ్ళీ రెండోసారి పట్టుకొని వస్తాడంట తెలివైనడు బి. అలా చేయడానికి లేదు, అలా ఏమైనా చేయను అని చెప్పి ముందే ఒక అగ్రిమెంట్లో రాసేస్తాం. ఓకే రిమైనింగ్ చాలా ఈజీగా ఉంటాయి. ఆల్రెడీ మనకి అయిపోయి క్యాన్సిలేషన్ పార్ట్స్. డిశ్చార్జ్ ఫ్రమ్ ద లైబిలిటీ. లైబిలిటీ తో ఎప్పుడు డిశ్చార్జ్ అయిపోతారు చెప్పండి, లైబిలిటీ ఎప్పుడు డిశ్చార్జ్ అయిపోతుంది, వెన్ ఎవర్. ఈ పాయింట్స్ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఏ బికి ఇచ్చాడంట, బి నుంచి సికి వచ్చింది, సి నుంచి డికి, డి నుంచి ఈకి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఏం చేశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు యాక్సెప్ట్ చేసి ఇచ్చాడంట. యాక్సెప్ట్ చేసి బికి ఇచ్చాడు, బి నుంచి సికి వచ్చింది, అలా వెళ్ళింది. ఇప్పుడు ఈ ఏం చేశాడంటే, ఈ ఫర్దర్ ఇవన్నీ ఏంటి, ఎండోర్స్మెంట్స్ అంటే బి సైన్ చేసి సి పేరు రాస్తాడు, సి సైన్ చేసి డి పేరు రాశారు, ఇలా జరిగిందంట. సో ఈ ఎండోర్స్మెంట్ పేపర్ మీద ఈ ఏం చేశాడంటే, బి నేమ్ కొట్టేశాడంట, సి నేమ్ కొట్టేశాడంట. ఈ ఏం చేశాడు, ప్రేయర్ పార్టీ నేమ్ కొట్టేశాడు. ప్రేయర్ పార్టీ నేమ్ ఇలా క్యాన్సిల్ చేస్తే దెన్ దిస్ పార్టీ విల్ బి డిశ్చార్జ్ ఫ్రమ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఈ పార్టీ డిశ్చార్జ్ అయిపోతుంది. వన్స్ వీడు డిశ్చార్జ్ అయిపోయాడు, నేను ఇందాక మీకు ఏం చెప్పాను, ఎవ్రీ పార్టీకి ప్రేయర్ పార్టీ లైబుల్ అని చెప్పాను. ఇప్పుడు డీకి ఎవరు లైబుల్, సి లైబుల్, అంతే కదా. కానీ ఈ ఏం చేశాడు, సిని డిశ్చార్జ్ చేసాడు. ఇలా డిశ్చార్జ్ చేయడం వల్ల ఎవరు రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, డి రైట్ ఎఫెక్ట్ అవుతుంది. వన్స్ అలా చేసాడు అనుకోండి, ఆల్ ద సబ్సిక్వెంట్ పార్టీస్ విల్ బి డిశ్చార్జ్డ్. అంటే సింపుల్గా ఏం చేశాడు, డి ఈజ్ ఎఫెక్టింగ్ ద రైట్ ఆఫ్ డి టు ఆస్క్ హిజ్ ప్రేయర్ పార్టీ, బికాస్ సింపుల్గా ఏం చేసి క్యాన్సిల్ చేసేస్తున్నాడు అంట. దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ద రైట్ ఆఫ్ ద డి విల్ బి ఎఫెక్టెడ్. అలా అయింది కాబట్టి డి కూడా డిశ్చార్జ్ అయిపోతాడు. డీని డిశ్చార్జ్ అయ్యారనుకోండి, ఆబ్వియస్గా ఈ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ డి. అంటే ఏంటిదని అర్థం, వీళ్ళందరూ పోయినట్టే. సో ఒక సీక్వెన్స్లో ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఇలా అందరి దగ్గరికి వచ్చిందంట. హెచ్ ఎవరు, హోల్డర్ ఎవరితో స్ట్రైక్ ఆఫ్ చేసాడంట, సి స్ట్రైక్ ఆఫ్ చేసాడు అనుకోండి, డి రైట్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే డి విల్ బి డిశ్చార్జ్డ్. డి డిశ్చార్జ్ అయిపోయాడు అనుకోండి, ఈ కూడా డిశ్చార్జ్ అయిపోతుంది, ఈ రైట్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్ ది సబ్సిక్వెంట్ పార్టీస్ విల్ బి డిశ్చార్జ్. అంతే, ఇంకా వీళ్ళే మిగులుతారు. అంటే నౌ
హెచ్ విల్ హ్యావ్ ద రైట్ టు షూ ఏ అండ్ బి. అంటే మిగతా వాళ్ళు ఎవరిని అడగడానికి లేదు, అది పాయింట్. సో అది డిశ్చార్జ్ ఫ్రమ్ ద లయబిలిటీ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఆర్ సింపుల్గా ఇంకా డిశ్చార్జ్ ఏంటి, ఏ గడిచాడంట, హెచ్దే ఉంది కదా, వెళ్ళి ఏని అడిగాడంట, ఏ మేడ్ ద పేమెంట్ చేసిన తర్వాత ఇంకేముంది, ఆల్ ఇంటర్మీడియట్ పార్టీస్ విల్ బి డిశ్చార్జ్డ్. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్. నెక్స్ట్ పాయింట్ 83 కూడా అయిపోయింది మనకి. అండ్ సెక్షన్ నెంబర్ 42 ఒకటి ఉంది. 42 ఈ పాయింట్ ఏంటో చూద్దాం. యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ డ్రాన్ ఇన్ ఫిక్టీషియస్ నేమ్. యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ డ్రాన్ ఇన్ ఫిక్టీషియస్ నేమ్ చూద్దాం. ఏ డ్రాస్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి. ఇందాక నేను పాయింట్ ఏంటి, డ్రాయి ఫిక్టీషియస్ పర్సన్ అని చెప్పాను. దెన్ అది అయితే డ్రాయి ఫిక్టీషియస్ పర్సన్ అయితే అసలు అది డిశ్చార్జ్ అంటే డిజానర్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరిగిందంట, ఏ డ్రాస్ ఏ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి బట్ ఏ ఈజ్ ఏ ఫిక్టీషియస్ పర్సన్. అంటే ఎవరి పేరు మీద అయితే డ్రా చేశాడు, అంటే ఏ డ్రా చేశాడంట, కానీ డ్రాయి నేమ్ ఏమని రాశాడంట, ఎవరో లేని పర్సన్ పేరు రాసేసాడంట. అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై బి. అంటే అల్టిమేట్ గా బి ఈజ్ రెస్పాన్సిబుల్ టు మేక్ ద పేమెంట్ irrespective of the fact that the drawer is fictitious person. అదొంది ఏమంటున్నాను. సో ఏం చేశాడంట, ఒక బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాశాడు, అందులో డ్రావర్ పేరు ఏమని రాశాడంటే ఫిక్టిషియస్ పర్సన్ అని రాశాడు. డ్రాయి కరెక్ట్, అంటే డ్రాయి లయబిలిటీ ఇస్ ఫైనలైజ్డ్ ఈవెన్ దో ద డ్రావర్ ఇస్ ఎ ఫిక్టిషియస్ పర్సన్. అదొంది. ఇది ఎవరికి వెళ్ళిందంటే సికి డికి వెళ్ళిందంట. సి కేమ్ బ్యాక్ టు బి, డ్రాయి ప్లీజ్ యాక్సెప్ట్ అన్నాడంట, ప్లీజ్ మేక్ ద పేమెంట్ అన్నాడంట. ఇప్పుడు డ్రాయి ఏం చెప్తున్నాడంటే డ్రావర్ ఇస్ ఎ ఫిక్టిషియస్ పర్సన్ అని చెప్తున్నాడంట. సో డ్రావర్ ఫిక్టిషియస్ పర్సన్ కాదనేది అవసరం లేదు, నువ్వు యాక్సెప్ట్ చేసావు కాబట్టి యూ నీడ్ టు మేక్ ద పేమెంట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ డ్రావర్ ఇస్ ఎ ఫిక్టిషియస్ పర్సన్. సో ఇందాక కేసుకి ఈ కేసుకి డిఫరెన్స్ అదే అన్న. సో ఫిక్టిషియస్ పర్సన్ ఎవరు, డ్రావర్ ఫిక్టిషియస్ పర్సన్ అయితే లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవ్వం. అదే డ్రాయి ఫిక్టిషియస్ పర్సన్ అయితే ఎవరు, డ్రాయి ఫిక్టిషియస్ పర్సన్ అయితే డిశ్చార్జ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ as డిజోనర్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆర్ డిజోనర్ ఫర్ పేమెంట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ సెక్షన్ 42 యాక్సెప్టెన్స్ ఆర్ బిల్ డ్రాన్ ఇన్ ఫిక్టిషియస్ నేమ్. కింద ఎగ్జాంపుల్ కూడా ఉంది, యూ కెన్ జస్ట్ గో త్రూ. నా మే 2017 లో పడింది, నవంబర్ 2008 లో కూడా పడింది. ఓకే, దెన్ హోల్డర్స్ రైట్ టు డూప్లికేట్ ద లాస్ట్ బిల్, ఇది కూడా ఉంది. హోల్డర్ దగ్గర బిల్ పోయిందంట, దెన్ హీ కెన్ ఆస్క్ ద డూప్లికేట్ బిల్ విత్ ద డ్రావర్, అక్కడ నుంచి మళ్ళీ తీసుకోవచ్చు. అండ్ ద అదర్ పర్సన్ ఈస్ బౌండ్ టు గివ్ ద డూప్లికేట్. అలా ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోతే ఏమవుతుంది, డిజానర్ అని ట్రీట్ చేయొచ్చు. డిజానర్ అయిపోతే ఏమవుతుంది నేను చెప్పాను, ఎఫెక్ట్ ఏంటి, డిజానర్ అయిపోతే హోల్డర్ విల్ గెట్ ద రైట్స్ టు షూ ఆన్ ఆల్ ద ప్రయర్ పార్టీస్. సో డిజానర్ అవ్వకుండా ఉండాలంటే డూప్లికేట్ బిల్ ఇవ్వాలి. ఓకే, సో అట్ ద సేమ్ టైమ్ దే విల్ గెట్ ద ఇండెమ్నిటీ బాండ్ ఆల్సో. ఏమని, ఒకవేళ పోయింది దొరికింది అనుకోండి, మళ్ళీ రెండోసారి రాను అని చెప్పి ప్రూఫ్ అనమాట, ఇండెమ్నిటీ బాండ్ వస్తుంది. సో దట్ ఈస్ సెక్షన్ 45A. లాస్ట్ 2 or 3 ఇంపార్టెంట్ కేసెస్ చూద్దాం. అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఏం జరిగింది, ఏ డ్రాస్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి. డ్రాయి ఎవరు, బి. అదే ఇన్స్ట్రుమెంట్లో ఇంకొకరి పేరు కూడా రాశాడంట, సి. ఇన్ కేస్ బి ఫెయిల్స్ టు యాక్సెప్ట్, సి షల్ యాక్సెప్ట్ అని రాశాడంట. అండ్ ఇట్ ఈస్ గివెన్ టు డి. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఈకి వెళ్ళింది. హోల్డర్ ఎవరు, ఈ. సో ఈ ఎవరి దగ్గరికి వచ్చాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బి దగ్గరికి వచ్చాడు. అండ్ బి ఫెయిల్ టు యాక్సెప్ట్. నౌ సి ఈజ్ రిక్వైర్డ్ టు యాక్సెప్ట్ బి. అంటే దీని మీనింగ్ ఏంటి, బి కాకపోయినా సి చేస్తాడండి. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్. సో సి కూడా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, సి కూడా అంటే డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ as డిజానర్ by non-acceptance. Once it is dishonor by non-acceptance, he will get the right to sue A, B. I hope you are all getting the points very clear.
ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ డ్రా ఇన్ కేస్ ఆఫ్. నెక్స్ట్ పాయింట్, యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్ అంట. ఈ కేసు ఏంటో చూద్దాం. నేను పేమెంట్ ఫర్ ఆనర్ అనట్లేదు, యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్. ఈ పాయింట్ ఏంటో చూద్దాం. ఏబి సేమ్ ఎగ్జాంపుల్, సి డి ఈ దగ్గరికి వచ్చిందండి. హోల్డర్ ఎవరు ఇప్పుడు? ఈ హోల్డర్. బి ఎవరు? డ్రాయింగ్. బి డ్రాయింగ్, ఏ డ్రావర్. ఈ కేసు అలా తీసుకుందాం. సో ఏమంటున్నాడు చూద్దాం. యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్. క్లియర్గా మీనింగ్ చదవండి. ఎవరో నాకు మెసేజ్ కూడా చేశారు, సార్ యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్ అనే కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదండి. యూ కెన్ జస్ట్ రిఫర్ నౌ. స్లోగా అక్కడ ఉన్న కంటెంట్ చదువుతాను చూడండి. మీనింగ్, ఏ పర్సన్ హూ యాక్సెప్ట్స్ ద బిల్ ఫర్ ఆనర్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, ఫర్ ఆనర్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సెప్టర్ ఫర్ ఆనర్. ఒకరు యాక్సెప్ట్ చేయాల్సిన దాని బదులు ఇంకొకరు యాక్సెప్ట్ చేస్తున్నారంట. దాన్ని ఏమంటారంటే యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్ అంటారు. సార్ అది డ్రా ఇన్ కేస్ ఆఫ్ నీడ్ కూడా అదే కదా. డ్రా ఇన్ కేస్ ఆఫ్ నీడ్లో పాయింట్ ఏంటంటే పైన ఉన్న కాన్సెప్ట్లో ఇన్స్ట్రుమెంట్ మీద రాసి ఉంటుంది. ఎవరి పేరు రాసి ఉంటుంది? డ్రాయి పేరు రాసి ఉంటుంది. డ్రాయి ఇన్ కేస్ ఆఫ్ నీడ్ పేరు కూడా రాసి ఉంటుంది. కానీ ఇందులో కండిషన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇదేంటిది? యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్. ద బిల్ మస్ట్ హ్యావ్ బీన్ నోటెడ్ ఫర్ నాన్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటి? ఈ బి దగ్గరికి వచ్చేటంట దేనికోసం అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ గెట్టింగ్ యాక్సెప్టెన్స్. బి ఫెయిల్ టు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ మస్ట్ బి నోటెడ్. సార్ నోటెడ్ అంటే ఏంటో చూద్దాం. నోటెడ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటి? నాన్ యాక్సెప్టెన్స్ కదా. సచ్ నాన్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి నోటెడ్. నాన్ యాక్సెప్టెన్స్ మస్ట్ బి నోటెడ్. సార్ నోటెడ్ అంటే ఏంటో ఇప్పుడే చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్. సెకండ్ పాయింట్లో ఏం చేయాలి? సెకండ్ పాయింట్ అందులో ఏమంటాడు చూడండి. ద యాక్సెప్టెన్స్ ఈస్ గివెన్. అంటే బి ఫెయిల్ అయిపోయాడు. హౌవెవర్ ద యాక్సెప్టెన్స్ సేమ్. ఇప్పుడు ఇది డిజానర్ బై నాన్ యాక్సెప్టెన్స్ అయింది కదా. నో ఓనర్ విల్ గెట్ ద రైట్ టు, హోల్డర్ విల్ గెట్ ద రైట్ టు సూ డి. వీళ్ళందరినీ సూ చేయొచ్చు కదా. అలా సూ చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? సి దగ్గరికి వెళ్ళాడంట. సి దగ్గరికి. ఇప్పుడు హీ వాంట్స్ టు సూ సి. ఇప్పుడు సి ఏం చేశాడంటే ఎవరో జెడ్ అనే పర్సన్ వచ్చాడంట. జెడ్ అనే పర్సన్ వచ్చి సికి హెల్ప్ చేస్తున్నాడంట. ఏమని? ఓకే, సి ఒక పని చేస్తే సికి ఫ్రెండ్ జెడ్ యాక్సెప్ట్ చేస్తున్నాడంట. ఏమని? ఓకే, ఐ విల్ మేక్ ద పేమెంట్ అని చెప్తున్నాడంట. ఎవరికి? ఈకి. ఈ ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరో అవుట్ సైడ్ పార్టీ ఎవరో జెడ్ అనే పార్టీ వచ్చి సికి హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తున్నాడు? ఓకే, యూ డోంట్ వరీ, ఐ విల్ యాక్సెప్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఐ విల్ పే మనీ టు హోల్డర్ అని చెప్తున్నాడు అంటే, అండ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై హోల్డర్. దాన్ని ఏమంటారంటే యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్ అంటారు. సో ఈ జెడ్ అనే పర్సన్ ఎవరో అవుట్ సైడ్ పర్సన్, అతను వచ్చి ఎవరికో హెల్ప్ చేస్తున్నాడంట. సో వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై సి, యాక్సెప్టెడ్ బై జెడ్, దెన్ హీ విల్ బికమ్ ద యాక్సెప్టర్ ఫర్ ఆనర్. ఇప్పుడు ఏం చేయాలో చూడండి. ఇలా యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలంటే ద యాక్సెప్టెన్స్ మస్ట్ బి ఇన్ రైటింగ్. ఆన్ ద బిల్. ఆ బిల్ మీద రాసి పెట్టాలంట. ఏమని? ఐ విల్ మేక్ ద పేమెంట్ టు హోల్డర్ అని చెప్పి రాసి ఉంటాను. సో ఇప్పుడు లయబిలిటీ ఆఫ్ ద యాక్సెప్టర్ ఫర్ ఆనర్. ఇప్పుడు మీరు చెప్పండి. ఇదే ఎగ్జాంపుల్ని నేను ABCDE ఇదే కదా నా ఎగ్జాంపుల్. ఫస్ట్ స్టెప్ 1, ఈ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బి దగ్గరికి వెళ్ళాడు. బి కనిపించలేదు. సో నాన్ యాక్సెప్టెన్స్ జరిగింది. నౌ ఈ విల్ హ్యావ్ ద రైట్ టు సూ ద ప్రయర్ పార్టీస్. ఈ ఎవరిని అడుగుదాం అనుకున్నాడు? ఈ వాంట్స్ టు సూ సి. సికి హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చారు? జెడ్ అనే అవుట్ సైడ్ పర్సన్ అంట. నౌ జెడ్ ఈస్ యాక్సెప్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సి టు మేక్ ద పేమెంట్. అంటే యాక్సెప్టర్ ఫర్ ఆనర్. ఇదే కదా జరిగింది. దానికి ఎవరు ఒప్పుకున్నారు? ఈ ఒప్పుకున్నాడు. సో స్టోరీ ఇక్కడ నుంచి బాగా. తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత బి కనిపించాడు. సో మీరు ఇక్కడ చెప్తే బికి జెడ్ ఇద్దరు ఉన్నారు. అసలు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు యాక్సెప్ట్ ఎవరు? బి చేయలేదు కాబట్టి ఎవరు చేశారు? జెడ్ చేశాడంట ఆన్ బిహాఫ్ ఆఫ్ సి. ఇప్పుడు బి కనిపించాడు అనుకోండి, పేమెంట్ చేయమని ఈ ఎవరిని అడగాలి?
ఎవరిని అడగాలి? ప్రైమరీ లయబిలిటీ బీది కాబట్టి, బి దొరికాడు కాబట్టి బీని అడగాలి. ప్రైమరీ లయబిలిటీ బీది కాబట్టి, డ్రాయి అతను కాబట్టి. ఇన్ కేస్ బి చేయలేదనుకోండి, దెన్ జెడ్ వస్తుంది. సో జెడ్స్ లయబిలిటీ విల్ బి అరైజింగ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద డ్రాయి టు మేక్ ద పేమెంట్. సో అప్పుడు జెడ్ పే చేస్తుంది. దిస్ ఇస్ ద లయబిలిటీ ఫర్ ద యాక్సెప్టర్ ఫర్ ఓనర్. సో ఇప్పుడు మీరు చెప్పండి, జెడ్ యాక్సెప్ట్ చేసాడు కాబట్టి జెడ్ విల్ రీప్లేస్ సి. సి ప్లేస్లో ఎవరు వచ్చారు? జెడ్ వచ్చారు. జెడ్ ఎక్కడ ఉన్నాడంటే జెడ్ మీద ఎవరికి రైట్ ఉంటుంది సార్? ఎవరికి రైట్ ఉంటుంది? ఆల్ ద సబ్సిక్వెంట్ పార్టీస్ విల్ హ్యావ్ ద రైట్ ఆన్ జెడ్ నౌ. అంటే నౌ జెడ్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ పేమెంట్ టు ఆల్ ద సబ్సిక్వెంట్ పార్టీస్ ఇఫ్ దే ఆస్క్. ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. అలాగే జెడ్కి ఎవరి మీద రైట్ ఉంటుంది సార్? జెడ్కి ముందున్న పార్టీస్ అందరి మీద రైట్ ఉంటుంది, అంతే కదా. ప్రయర్ పార్టీస్ మీద రైట్ ఉంటుంది, సబ్సిక్వెంట్ పార్టీస్కి మన లయబిలిటీ ఉంటుంది, మనం లయబిలిటీ. ఓకే, దట్ ఈస్ ద కేస్. ఓకే, ఇప్పుడు జెడ్ ఏం చేశాడంటే యాక్సెప్ట్ చేశాడు పేమెంట్. ఎవరి ప్లేస్లోకి వచ్చేసాడు? సి ప్లేస్లోకి వచ్చేసాడు. సో జెడ్ మీద సూ చేసుకునే రైట్స్ ఎవరికి ఉంటాయి? ఈకి ఉంటాయి, డీకి ఉంటాయి. అయితే పేమెంట్ చేసాడు, డబ్బులు ఇచ్చేసిన తర్వాత జెడ్ విల్ హ్యావ్ ద రైట్ టు రికవర్ ఫ్రమ్ ఈ ప్రయర్ పార్టీ. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెట్టింగ్ దిస్ ఎగ్జాంపుల్ వెల్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్. ఓకే, పేమెంట్ ఫర్ ఆనర్ ఏంటో చూద్దాం. పేమెంట్ ఫర్ ఆనర్, నెక్స్ట్ వన్, మీనింగ్ a person who pays a bill for honor. Just a minute. ఓకే, పేమెంట్ ఫర్ ఆనర్ కండిషన్ ఏంటో చూద్దాం. ఇది కూడా సింపుల్. లేకపోతే ఒక పని చేయండి, యాక్సెప్టెన్స్ ఫర్ ఆనర్ నేను చెప్పాను కదా, మీరు ఒకసారి మీ బ్రెయిన్ పెట్టి పేమెంట్ ఫర్ ఆనర్ అనే సెక్షన్ 113 అండ్ సెక్షన్ 114. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్సెప్టెన్స్ అండ్ పేమెంట్ అనేది తెలియాలి. ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ ఉంది, ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ ఉంది. ప్రెజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ అనేది దేనికి వస్తుందంటే ఓన్లీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ప్రెజెంట్మెంట్ ఫర్ పేమెంట్ అనేది ఇట్ అప్లైస్ ఫర్ ఆల్ ద 3. ఏంటి? ప్రామిసరీ నోట్, చెక్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నిటికీ వస్తుంది. నౌ యూ యూజ్ యువర్ బ్రెయిన్ టు సాల్వ్ ఆర్ టు క్రియేట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెక్షన్ నెంబర్ 113 అండ్ 114. ఏమైనా రాకపోతే యూ జస్ట్ వాట్సాప్ మీ ఆర్ జస్ట్ కాల్ చేయండి, కాల్. ఓకే, నెక్స్ట్ పాయింట్, డిజానర్ బై నాన్ పేమెంట్. డబ్బులు కట్టకపోతే ఎవరు డిజానర్ అయిపోతారు? చూడండి, షల్ బి డిజానర్డ్. ఎవరు చేయగలరు? కైండ్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి డిజానర్డ్ బై నాన్ పేమెంట్ ఇఫ్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఈస్ మేడ్ బై ద ఫాలోయింగ్ పార్టీస్. సో డిజానర్ ఫర్ నాన్ పేమెంట్ అంట. చెప్పండి, మేకర్ డబ్బులు ఇవ్వలే, డిజానర్ అయిపోతే. యాక్సెప్టర్ డబ్బులు ఇవ్వలే, డిజానర్ అయిపోతే. ఆర్ చెక్ అయితే బ్యాంక్ డబ్బులు ఇవ్వలేదు, డ్రాయి డబ్బులు ఇవ్వలేదు, డిజానర్ అయిపోతే. అది నెక్స్ట్ కాన్సెప్ట్. దిస్ ఇస్ సెక్షన్ 92. నెక్స్ట్ 93 అండ్ 98. అమ్మా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 93 అండ్ 98. ఈ కేసు చూడండి, డిజానర్ జరిగితే ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుందాం. సిబిఈ, ఇదే కదా మన ఎగ్జాంపుల్. ఈ ఎవరి దగ్గరికి వెళ్ళాడు పేమెంట్ చేయమని? బి దగ్గరికి వెళ్ళాడు. బి అవతల పోవమన్నాడు, నేనేం డబ్బులు కట్టినా అవతల పోవన్నాడు అంట. ఎవరు? బి. అంటే దాని మీనింగ్ ఏంటి? డిజానర్ ఫర్ నాన్ పేమెంట్. ఇప్పుడు ఆల్రెడీ డిజానర్ చేసింది ఎవరు? బి. బికి మళ్ళీ ఏదైనా కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాడు. కోర్టుకి వెళ్ళే ముందు బికి మళ్ళీ ఏమైనా నోటీస్ ఇవ్వాలా? మళ్ళీ నువ్వు డిజానర్ చేసావని నోటీస్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. హౌవెవర్, ఇఫ్ హీ వాంట్స్ టు సూ ద పార్టీస్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఏకి, సికి, డికి సూ చేయాలనుకుంటే he must issue
డిజోనర్ నోటీస్. ఇలా నా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజోనర్ జరిగింది అని చెప్పి నోటీస్ ఎవరికి ఇవ్వాలి? వీళ్ళకి ఇవ్వాలి. ఓకే, అది పాయింట్. సో ఎవరైతే డిజోనర్ మెయిన్ పార్టీస్ ఉన్నారో అంటే మేకర్ కానీ యాక్సెప్టర్ కానీ వాళ్ళు డిజోనర్ చేశారనుకోండి, నోటీస్ ఫర్ డిజోనర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. నోటీస్ ఫర్ డిజోనర్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అంటే బిఫోర్ గోయింగ్ టు కోర్ట్ యూ నీడ్ టు గివ్ ద నోటీస్. ఆ నోటీస్ ఎవరికి ఇవ్వక్కర్లేదు. ఇఫ్ ద ఫెయిల్యూర్ ఈజ్ ఆన్ మేకర్, యాక్సెప్టర్ ఆర్ డ్రాయింగ్ బ్యాంక్, అప్పుడు ఇవ్వాల్సిన పని. ఎవరికి ఇవ్వాలి అంటే పార్టీస్కి అయితే ఇవ్వాలి. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. నోటీస్ ఆఫ్ ద డిజోనర్, అదే అక్కడ ఉన్న పాయింట్ సెక్షన్ 93. అది నీట్గా అక్కడ ఉన్న పాయింట్ నెంబర్ A, B చదవండి, ఎగ్జాంపుల్ రిలేట్ చేసుకొని. సో సింపుల్. కంటెంట్స్ కూడా ఏమని రాయాలంటే, ఆ నోటీస్లో ఏమని రాయాలంటే ద బిల్ హ్యాస్ బిన్ డిజోనర్డ్ అని చెప్పి క్లియర్గా రాయాలి. తర్వాత చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిఫాల్ట్. ఏ పార్టీ టు హూమ్ నోటీస్ ఆఫ్ ద డిజోనర్ ఇస్ నాట్ గివెన్, అంటే సే ఎగ్జాంపుల్ సికి డిజోనర్ ఇవ్వలేదు అనుకో, డిజోనర్ నోటీస్ ఇవ్వలేదు అనుకోండి, సి విల్ బి డిశ్చార్జ్డ్. సికి ఇవ్వకపోతే. నెక్స్ట్ వన్, వెన్ నోటీస్ ఆఫ్ డిజోనర్ ఇస్ అన్నెసరీ ఆర్ ఎక్స్క్యూజ్డ్. సో నోటీస్ ఆఫ్ డిజోనర్ ఇవ్వాల్సిన పని లేదంట. ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి? ఈ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ ఎనీ నోటీస్ ఆఫ్ డిజోనర్. ఏ కేసెస్లో ఇవ్వాల్సిన పని లేదు. మీకు సాన్స్ ఫ్రైస్ ఎండార్స్మెంట్ అని ఒకటి చూసాం. సాన్స్ ఫ్రైస్ ఎండార్స్మెంట్ అలాంటి కేసెస్లో ఇవ్వాల్సిన పని లేదు. సి అంత ఎదిగినా దొరకలేదంట, యుగాండా వెళ్ళిపోయాడంట. యుగాండా ఎవరు? సి ఎంత ఎదిగినా దొరకలేదు. అలాంటప్పుడు డిజోనర్ నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. సో అలాంటి కొన్ని కేసెస్ ఇచ్చాడు. వీళ్ళే అంటున్నారంట నాకు అవసరం లేదు, నాకు ఏ నోటీస్ అక్కర్లేదు, నేను కట్టేస్తాను డబ్బులు అంటారు, అవసరం లేదు. సో దీస్ ఆర్ ద పాయింట్స్. ఒకసారి అక్కడ సెక్షన్ 98లో ఆ పాయింట్స్ ఉన్నాయి. సో సింపుల్, అలా చదువుకునేది. అంటే డిజోనర్ నోటీస్ ఎప్పుడు ఇవ్వక్కర్లేదు అనేది పాయింట్స్ మీకు అడగొచ్చు. ఆ పాయింట్స్ అడిగినప్పుడు జస్ట్ అక్కడ ఉన్న రాయాలి. ఓకే, యూ జస్ట్ గో త్రూ సెక్షన్ నెంబర్ 98. చూడండి, ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆర్ వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. ఇప్పుడు మీరు అక్కడున్న పాయింట్స్ అర్థం చేసుకోలేకపోయారు అనుకోండి, దెన్ మీకు ఇంకా ఎడిషనల్ నాలెడ్జ్ రావాలి. అప్పుడు మళ్ళీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ వినుకుంటూ వచ్చాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్, లాస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని తర్వాత కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనకు అయిపోయి విత్ ఎగ్జాంపుల్స్ అయిపోయి. సో ఇదే ప్రాక్టికలీ ఇట్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్, నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్. నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ అనేది ప్రాక్టికలీ మన లాస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆ తర్వాత ఉన్న డిశ్చార్జ్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి, డిశ్చార్జ్ ఆఫ్ ద పార్టీస్ ఒకటి, ఈ రెండు మనకు ఆల్రెడీ అయిపోయి. సో ఐ వాంట్ యూ టు స్టడీ ఆల్ ద పాయింట్స్. ఐ వాంట్ యూ టు రిలేట్ ద పాయింట్స్ టు ద ఎగ్జాంపుల్స్ గివెన్ టు యూ. సో పార్టీ ఎప్పుడు డిశ్చార్జ్, 10 మంది పార్టీస్ ఉన్నారు, అందులో పర్టికులర్ పార్టీ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడు, అండ్ ఆర్ కంప్లీట్గా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటే ఎప్పుడు డిశ్చార్జ్ అయిపోతుంది, ఆ పాయింట్స్ చూసాం. సరే, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పేస్తాను. అది చెప్పిన తర్వాత నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ వద్దాం. ఇక్కడ A, B, C, D. A యాక్సెప్టెడ్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఇట్ ఈస్ గివెన్ టు B. తర్వాత సబ్సిక్వెంట్ ఎండార్స్మెంట్స్ జరిగాయి. ఈ నుంచి ఎవరికి వచ్చింది? D నుంచి ఈ F వచ్చింది. బాగానే స్టోరీ. F నుంచి మళ్ళీ Aకి వచ్చింది అనుకోండి. F నుంచి ఎవరికి వచ్చింది? Aకి వస్తుంది అనుకోండి. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ నెగోషియేషన్ బ్యాక్. ఇలాంటప్పుడు మళ్ళీ ఏకే వచ్చేస్తే దెన్ ఆబ్వియస్గా ఏమైపోయినట్టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డిశ్చార్జ్ అయిపోయినట్టు. ఏ కదా ప్రైమరీ లయబిలిటీ, ఏకే బ్యాక్ వచ్చింది అనుకోండి, దెన్ ఆబ్వియస్గా ఏమవుతున్నట్టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డిశ్చార్జ్ అయిపోయినట్టు. హౌవెవర్ నెగోషియేషన్ బ్యాక్ సీకి వచ్చింది అనుకోండి, మనం ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసేసాం. సీకి వచ్చింది అనుకోండి, నేను ఆ రోజు చెప్పాను వీడి మీద వేయచ్చు. వీళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోతారు. కేసు అనమాట వేడి అంటే వీళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోతారు, వీళ్ళే మిగులుతారు. సో డిశ్చార్జ్ ఆఫ్ పార్టీస్కి ఎగ్జాంపుల్ ఇది. డిశ్చార్జ్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్కి ఎగ్జాంపుల్ ఇది. సో వెన్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కమ్స్ బ్యాక్ టు ద పర్సన్ హూ ఇస్ ప్రైమరీలీ లయబుల్ ఆన్ దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డిశ్చార్జ్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. మధ్యలో ఎవరైనా పార్టీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు డిశ్చార్జ్ ఆఫ్ ద పార్టీస్ అంటే ఇంటర్మీడియట్ పార్టీస్ విల్ బి డిశ్చార్జ్ అని ఒక పాయింట్ ఉంటుంది. మీరు మళ్ళీ గో బ్యాక్ టు నెగోషియేషన్ బ్యాక్ కాన్సెప్ట్ అక్కడ మీకు అర్థం. ఇది మనకి. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ డిశ్చార్జ్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ద పార్టీస్. ఓకే, స్టోరీ ఓవర్.
ఇప్పుడు లాస్ట్ కాన్సెప్ట్ నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ అని చూద్దాం. పర్టికులర్గా నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ అనే కాన్సెప్ట్ దేనికి అప్లై అవుతుందంటే ఇట్ అప్లైస్ టు ప్రామిసరీ నోట్ అండ్ ఇట్ అప్లైస్ టు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో మీరు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ డిజానర్డ్ వెన్ దీస్ ఆర్ డిజానర్డ్, అంటే డబ్బులు మనకు రాలేనప్పుడు మనం ఆ బిల్ పట్టుకొని డైరెక్ట్గా కోర్టుకి వెళ్తే, డైరెక్ట్గా కోర్టు దగ్గరికి వెళ్ళి సార్ నాకు డబ్బులు ఇవ్వాలి, వాడు ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళాం అనుకోండి. కోర్టు బాబు అలా బయటికి వెళ్ళి రామ్మా అంటారు. అలా బయటికి వెళ్ళి రామ్మా అంటే అక్కడ బయటికి వెళ్ళాం అనుకోండి, అక్కడ నోటరీ అనే పర్సన్ ఉంటారు. నోటరీ పర్సన్ అంటాం, నోటరీ పబ్లిక్ అని కూడా పిలుస్తాం. నోటరీ పబ్లిక్ వీళ్ళకి ఆ డాక్యుమెంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, సో డైరెక్ట్గా మనం జడ్జి దగ్గరికి వెళ్ళిపోవడం అవ్వదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గో టు నోటరీ పబ్లిక్. వాళ్ళు ఒక లాయర్ మనకి ఏం చేస్తారంటే, ఓకే మన కేసు అంతా చూసి నీ ప్రాబ్లం ఏంటో మొత్తం అంతా బిల్లు మీద రాయడం కానీ ఆ బిల్కి ఒక పేపర్ అటాచ్ చేసి అందులో రాస్తాడు. ఏమని, బాబు కేసు పలానా రోజు నీ డబ్బులు నాకు ప్రామిసరీ నోట్ వచ్చింది, ఇప్పుడు డిజానర్ జరిగింది, డేట్ ఆఫ్ ద డిజానర్, అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజానర్, ఈ రీజన్స్ ఫర్ ద డిజానర్, వై హీ ట్రీట్స్ దట్ యాజ్ డిజానర్, ఇవన్నీ రీజన్స్ దేని మీద రాస్తాడంట, బిల్ మీద కానీ అటాచ్డ్ పేపర్ మీద కానీ రాస్తాడంట. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ నోటెడ్. ఇందాక నోటెడ్ తర్వాత చూద్దాం అనుకున్నాం కదా, అలా రాస్తారంట. నోటింగ్ చేయించాలి, నోటరీ పబ్లిక్ చేస్తారు ఆ పాయింట్. సో అది నోట్ చేసి హీ విల్ సర్టిఫై. ఎవరు సర్టిఫై చేస్తారు? లాయర్ సర్టిఫై చేస్తాడు, ఇది జరిగిందని చెప్పి సర్టిఫై చేస్తాడు. సో దట్ సర్టిఫికేట్ ఈస్ కాల్డ్ ప్రొటెస్ట్. దట్ సర్టిఫికేట్ ఈస్ కాల్డ్ ప్రొటెస్ట్ అనే డాక్యుమెంట్ అని. ప్రొటెస్ట్ అంటే డాక్యుమెంట్. యూ నౌ నీడ్ టు క్యారీ దిస్ ప్రొటెస్ట్ టు కోర్ట్. కోర్టు లోపలికి వెళ్ళాలంటే నీకు బేసిక్ డాక్యుమెంట్ ఏం కావాలి? ప్రొటెస్ట్ అనేది కావాలి నీ చేతిలో. ప్రొటెస్ట్ అనేది మీ చేతిలో లేదనుకోండి, బయటకు పోమంటారు, జడ్జి అటు నుంచి చోట వెళ్ళిపోమంటారు. సో ప్రొటెస్ట్ అనేది రావాలంటే ఫస్ట్ ఇట్ మస్ట్ బి నోటెడ్ అండ్ ఇట్ మస్ట్ బి సర్టిఫైడ్. వన్స్ ఇట్ ఈస్ సర్టిఫైడ్, దట్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ ఈస్ కాల్డ్ as protest. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. ఓకే, అయితే ఏ బికి ప్రామిసరీ నోట్ ఇచ్చాడు, ప్రామిసరీ బి ప్రెజెంట్ చేసాడు ఫర్ పేమెంట్, ఏ డబ్బులు కట్టని పొమ్మను. బి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఫస్ట్ నోటరీ పబ్లిక్కి వెళ్ళాడు, నోటింగ్ చేయించాడు, ప్రొటెస్ట్ చేయించాడు. స్టోరీ ఇప్పటి వరకు చూసాం, బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం జరిగిందంట, ఇప్పుడు కాదు, ఇది ఇంకో కేసు చూద్దాం. ఇప్పుడు ఏ మేక్ చేసి బికి ఇచ్చాడు, బి ప్రజెంట్ చేయకముందే ఏం జరిగిందంటే ఏ ఇన్సాల్వెంట్ అయిపోయాడంట. ఇన్సాల్వెన్సీ పొజిషన్ చూపిస్తాడంట, ఏ దగ్గర ఇంకేం డబ్బులు లేవని చెప్పేస్తాడంట. అలాంటప్పుడు కూడా ఏం చేయొచ్చు అంటే బి కెన్ గో టు నోటరీ పబ్లిక్. హీ మే నోట్ సమ్ పాయింట్స్. ఏ పాయింట్స్ నోట్ చేస్తారంటే, బాబు నాకు డబ్బులు ఇవ్వాల్సిన ఇన్సాల్వెంట్ అయిపోతున్నాడు, వాడి అసెట్స్ అన్ని సేల్ చేసేస్తారు, సేల్ చేసి పేమెంట్ ఎవరికో వెళ్ళిపోతుంది, నాకు కూడా మనీ రావాలి కాబట్టి నాకు సెక్యూరిటీ కావాలి. అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ఏ యూ నీడ్ టు పే సమ్ మనీ టు బి. ఆ పాయింట్ నాకు బెటర్ సెక్యూరిటీ కావాలి, నాకు ఇంకా మనీ కావాలి కాబట్టి బెటర్ సెక్యూరిటీ కావాలి అని చెప్పి ఐ నీడ్ టు నోట్ అండ్ ఐ నీడ్ టు గెట్ ద ప్రొటెస్ట్. అంటే సర్టిఫికెట్లో అడగలను. అంటే ఐఎమ్ జస్ట్ డిమాండింగ్ ద బెటర్ సెక్యూరిటీ ఫ్రమ్ ద మేకర్ త్రూ ద ప్రొటెస్ట్. ఇలా నోటరీ పబ్లిక్లో రాయించుకున్నాం అనుకోండి, దాట్ విల్ బి కాల్డ్ as దాన్ని ఏమంటారంటే ప్రొటెస్ట్ ఫర్ బెటర్ సెక్యూరిటీ అంటాం. ఇందాక ప్రొటెస్ట్ అనేది చూసాం, ఇప్పుడు నౌ వీఆర్ సీయింగ్ ప్రొటెస్ట్ ఫర్ బెటర్ సెక్యూరిటీ. This is the other concept. I hope you are all getting the points very clear. Noting and protesting concept kuda we are done. Okay, with this we are done with negotiable instrument, a big chapter, variety of examples. అటు చదివారు అనుకుంటే మొబ్బే ఇంకేం లేదు. మీరు ఎంత వచ్చింది ఇంపార్టెంట్ కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ అర్థం కాలేదు అనుకోండి, అవుట్, పాయింట్ అవుట్, 5 మార్క్స్ గోన్. అలా 5 2 పడ్డాయి అనుకోండి, 10 మార్క్స్ గోన్. సో ఐ వాంట్ యూ టు బీ క్లియర్ విత్ దిస్ చాప్టర్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. వీ కెన్ జస్ట్ క్విక్లీ కంప్లీట్ ద చాప్టర్స్. ఓకే, డన్. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. విల్ స్టార్ట్ విత్ నెక్స్ట్ ఏ చాప్టర్తో స్టార్ట్ చేద్దాం? విల్ స్టార్ట్ విత్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్దామా, లేకపోతే జనరల్ క్లాజెస్ యాక్ట్? సో మోస్ట్లీ జనరల్ క్లాజెస్ యాక్ట్ చూద్దాం. ఓకే, డన్. బాయ్ బాయ్.